మిథురా హోటల్ మీద రియాజ్ ఫోకస్ పెట్టాడు. తన పోలీసు బృందంతో హోటల్ను అణువణువూ గాలించడం మొదలుపెట్టాడు. 12వ అంతస్తులోని ఆ స్టోర్ రూంలో కావేరీ హత్య జరిగిన గది తనిఖీలు చేస్తుండగా ఒక మూలన కాలిపోయిన కొన్ని బట్టలు, మసియానవాళ్లు దొరికాయి. ఆ బట్టలు హోటల్లో నైట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రవికాంత్ వి అని ఎంక్వైరీలో తేలింది. కావేరీ అదృశ్యమైన రాత్రి డ్యూటీలో ఉన్నది వాడేనని తెలియడంతో పోలీసులు వెంటనే రవికాంత్ను అరెస్టు చేసి లాకప్లో వేశారు. రవికాంత్ అరెస్టు వార్త తెలియగానే చైతన్య, పావనీల వెన్నులో వణుకు పుట్టింది. కావేరీ ఆత్మ రవికాంత్ను వాడుకోంటోందన్న నిజం వాళ్లకు తెలియదు. ఆ రోజు రాత్రి 12వ అంతస్తులో ఉండి వీడియో తీసింది వాడేనని, తమకు వాట్సాప్లో వీడియోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తోంది రవికాంత్ గాడేనని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. రవికాంత్ గనక ఏసీపీ రియాజ్ ముందు నోరు విప్పితే కావేరీ హత్య, బూడిద చేసిన వైనం అన్నీ బయటపడతాయని, తమకు ఉరిశిక్ష పడడం ఖాయమని పావని, చైతన్య భయపడిపోయారు. వెంటనే తమ 100 కోట్ల ఆస్తిని, రాజకీయ పలుకుబడిని రంగంలోకి దించారు. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్న కొందరు స్వార్థ, అవినీతి పోలీసధికారులకు కోట్లాది రూపాయల డబ్బు, బంగారం ఆశచూపారు. రవికాంత్ను ప్రాణాలతో ఉంచకూడదని డీల్ కుదుర్చుకున్నారు. ఒకరోజు ఏసీపీ రియాజ్ డ్యూటీలో లేని సమయం చూసి ఆ అవినీతి పోలీసులు లాకప్లో ఉన్న రవికాంత్ను అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ మర్డర్ను చైతన్య, పావని ఎంతో తెలివిగా వాడుకున్నారు. మీడియాకు డబ్బులు వెదజల్లి హోటల్లో దొంగతనం నేరం ఒప్పుకోలేదని, ఏసీపీ రియాజ్ ఒక అమాయకుడైన వాచ్మెన్ను లాకప్లో కొట్టి చంపాడని బ్రేకింగ్ న్యూస్లు వేయించారు. బిజినెస్ టైకూనైన చైతన్య, నామీద కక్షతోనే నా హోటల్ వాచ్మెన్ను చంపేశారు అని మొసలికన్నీరు కార్చాడు. రియాజ్ లాంటి నిజాయితీగల ఆఫీసర్పై ఒక్కసారిగా బురద చల్లబడింది. రాజకీయ నాయకుల ఒత్తిడి, మీడియాలో విషప్రచారం, మానవ హక్కుల సంఘాల ఆందోళనలతో ఉన్నతాధికారులు దిగివచ్చారు. చైతన్యను కస్టడీ నుంచి వదిలేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఏసీపీ రియాజ్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఒక అమాయకురాలికి న్యాయం చెయ్యబోయినందుకు, తప్పు చెయ్యకపోయినా సస్పెన్షన్కు గురైన రియాజ్ అవమానంతో, కసితో రగిలిపోయాడు. తన గుండెల్లో ఉన్న న్యాయం గెలవాలన్న ఆకలి మాత్రం చావలేదు. అఫీషియల్ పవర్ పోయినా సరే యూనిఫామ్ లేకుండానే ఈ రాక్షసుల అంతం చూడాలని, కావేరికి న్యాయం చెయ్యాలని రియాజ్ గట్టిగా నిశ్చయించుకున్నాడు. రియాజ్పై సస్పెన్షన్ వేటుపడినా అతడిలోని నిజాయితీగల పోలీసాఫీసర్ నిద్రపోలేదు. తన ప్రాణ స్నేహితుడి చెల్లెలికి జరిగిన ఘోరమైన అన్యాయం అతడి గుండెల్ను తొలిచేస్తోంది. నా పోరాటం ఆగకూడదు, కావేరికి న్యాయం జరగాలి, నా యూనిఫాంకు మచ్చ రాకూడదు అని తనలో తాను గట్టిగా నిశ్చయించుకున్నాడు. తన హోదా పోయినా, పవర్ పోయినా లెక్క చేయకుండా, ఎవరికీ తెలియకుండా ఒంటరిగా మిథురా 5 స్టార్ హోటల్లోని 12వ అంతస్తుకు చేరుకున్నాడు రియాజ్. కావేరి హత్య జరిగిన ఆ గది తలుపు తీయగానే భయంకరమైన నిశ్శబ్దం అతన్ని స్వాగతించింది. గదిలోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అనూహ్యంగా అక్కడ పగతో రగిలిపోతున్న కావేరీ ఆత్మ రియాజ్లోకి ప్రవేశించింది. ఒక్క క్షణంపాటు రియాజ్ మైండ్ బ్లాక్ అయింది. తన శరీరంలో 2 ఆత్మలు పోరాడుతున్నట్లు అనిపించింది. కాని రియాజ్ భయపడలేదు. తన ఆత్మస్థైర్యంతో, గుండె ధైర్యంతో ఆ ఆత్మను తనలోకి అంగీకరించాడు. ఎంత నొప్పి, ఎంత బాధ అనుభవించావమ్మా కావేరీ, నీకు న్యాయం చేసే అవకాశం నాకు దక్కింది, దారి చూపించు తల్లి అని మనసులోనే అనుకున్నాడు రియాజ్. కావేరీ ఇచ్చిన ప్రేరణతో గది మూలమూలల్లో వెతకడం మొదలుపెట్టాడు. కాలిపోయిన మసియానవాళ్లున్నాయే తప్ప దర్యాప్తుకు పనికొచ్చే, కోర్టులో నిలబడే బలమైన సాక్ష్యం ఏమీ దొరకలేదు. నీరసించిపోయి వాష్రూంలోకి వెళ్లి అక్కడున్న వెస్టర్న్ షింక్ మీద డీలా పడిపోయి కూర్చున్నాడు. నా ప్రయత్నం వృధా అయిపోయిందా? ఈ నరరూపరాక్షసులకు శిక్ష పడదా? ఈ న్యాయయాత్ర ఇక్కడే ముగుస్తోందా అని నిరాశతో ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అతడి చూపు వాష్రూం పైనున్న వెంటిలేటర్ మీద పడింది. అక్కడ ఒక మేకుకి తగిలించి ఉన్న నల్లటి షూలేస్తాడు సన్నగా వేలాడుతూ కనిపించింది. అది చూడ్డానికి మామూలు తాడిలా లేదు, ఎవరో కావాలని అక్కడ కట్టినట్లుంది. రియాజ్కు వెంటనే అనుమానం వచ్చింది. మెల్లగా లేచి ఆ తాడును పట్టుకొని కిందికి లాగాడు. అది కొంచెం బరువుగా అనిపించింది. జాగ్రత్తగా ఆ లేస్ను లాగగా దానికి చివరన ఒక సాక్స్ కట్టి ఉంది. ఆ సాక్స్ విప్పి చూడగా లోపల కవర్లో చుట్టి ఉన్న ఒక స్మార్ట్ ఫోన్. అది దారుణంగా హత్య చేయబడ్డ వాచ్మెన్ రవికాంత్ది. రవికాంత్లోకి ప్రవేశించిన కావేరీ ఆత్మ తాను చనిపోయే ముందు ఈ ఫోన్ను ఎవరికీ దొరక్కుండా ఇలా దాచిపెట్టిందని రియాజ్కు అర్థమైంది.
ఫోన్కు లాకుండడంతో వెంటనే పోలీస్ సైబర్ టెక్నిక్స్ ఉపయోగించి ఆ లాక్ను ఓపెన్ చేశాడు రియాజ్. ఆ ఫోన్లో ఏ రహస్యం దాగి ఉంది తెలియాలంటే ఈ కథని చివరి వరకు చూడండి. మరి కథలోకి వెళదాం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికా వెళ్తున్న ఆ భారీ విమానం గాలిలోకెక్కింది. సీటు విండోలోంచి కిందకు చూస్తున్న వృద్ధ దంపతులు సీతారాం సరోజల కళ్లనుంచి కన్నీళ్లు రాల్తున్నాయి. తమ గుండెల్లో పెంచుకున్న కూతురు కావేరిని అత్యంత క్రూరంగా కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ఆశలన్నీ అడుగంటిపోయి ఇండియాలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి తమ కొడుకు చరణ్ దగ్గర శేషజీవితం గడపడానికి అమెరికా వెళ్తున్నారు. కళ్ళు మూసుకుంటే చాలు కావేరి చిన్నప్పటి అల్లరి, ఆమె చిరునవ్వు, ఆమె రక్తపు మడుగులో పడి ఉన్న ఊహలు వారిని కలచివేస్తున్నాయి. వాళ్ల పక్క సీట్లోనే కూర్చుంది సంజన. ఎంసీఏ చదువుకోడానికి అమెరికా వెళ్తున్న ఆ యువతి పక్కనున్న దంపతులను గమనిస్తోంది. వాళ్ల వేషధారణ చూస్తే ఎంతో సంపన్న కుటుంబానికి చెందినవారిలా ఉన్నారు. కాని వాళ్ల ముఖాల్లో అంతులేని విషాదం, ఏదో కోల్పోయిన శూన్యం కనిపిస్తోంది. సహజసిద్ధమైన కరుణ కలిగిన సంజన మెల్లగా వారివైపు తిరిగి మృదువైన స్వరంతో పలకరించింది. నమస్తే అంకుల్, మీ మనసు ఎందుకో చాలా దుఃఖంలో ఉన్నట్లు అనిపిస్తోంది. మీరేదైనా ఆపదలో ఉన్నారా అని అడిగింది. సంజన గొంతు వినగానే సీతారాం సరోజ ఉలిక్కిపడ్డారు. ఆమె మాటతీరు, ముఖంలో ఉన్న అమాయకత్వం, ప్రవర్తనలో ఉన్న నిగర్వం అచ్చం తమ కూతురు కావేరిని గుర్తుతెచ్చాయి ఆ దంపతులకు. ఆ ఆప్యాయతకు సీతారాం కళ్ళు చెమర్చాయి. గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదన కట్టలు తెంచుకుంది. మా పేరు సీతారాం సరోజ అమ్మా. మాకు 2 పిల్లలు. మా గుండెకాయలాంటి మా కూతురు కావేరిని మా కుటుంబ గౌరవానికి తగిన మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లిచేశాం. ఆమె ఎంతో సంతోషంగా ఉంటుందని ఆశించాం. కాని ఆ మెట్టినిల్లే ఆమెకు శ్మశానంగా మారుతుందని, ఆ పెళ్లే ఆమె పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాం అని కుమిలిపోయారు సీతారాం. సంజన ఆశ్చర్యంగా వింటూ, అసలు ఆ చైతన్య ఎవరు అంకుల్? ఏం చేసింది పావని? కావేరికి ఏమైంది అని అడిగింది. సీతారాం కళ్ళు తుడుచుకుంటూ, మా అల్లుడు చైతన్య మొదట్లో చాలా మంచివాడు. కాని కావేరి తోడికొడలు పావని వేసిన వలలో పడిపోయాడు. ఆ పావని స్వార్థానికి, మోజుకు నా అల్లుడొక క్రూరమృగంగా మారిపోయాడు. నా జీవితాన్ని చిదిమేశాడు అంటూ సీతారాం గొంతు వణికిపోయింది. సంజనకు ఆ కథ వినాలనిపించింది. అసలు ఆ చైతన్య ఎవరు? పావని ఏం చేసింది? కావేరికి ఏమైంది? కాని ఇక్కడ భూలోకంలో ఈ కథ మొదలవడానికి ముందే పైన యమలోకంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదొక చీకటి, ఆత్మలతో నిండిన రహస్యమైన స్థలం. భయంకరమైన నిశ్శబ్దం మధ్య యమధర్మరాజు తన సింహాసనంపై ఆసీనుడైయున్నాడు. పక్కనే చిత్రగుప్తుడు పాపపుణ్యాల చిట్టాలను పరిశీలిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే కావేరి ఆత్మ యమధర్మరాజు ముందు తీసుకురాబడింది. కావేరి, నీ వంతు వచ్చింది. భూలోకంలో నీ జీవితం ఎలా గడిచిందో చూద్దామన్నాడు యముడు గంభీరంగా. చిత్రగుప్తుడు పుస్తకం పేజీలు తిరగేస్తూ ఆశ్చర్యపోయాడు. ప్రభో, ఈమె జీవితం పరిశీలించాను. పాపాల జాబితా ఖాళీగా ఉంది. ఈమె ఏ పాపమూ చేయలేదు. కాని ఆయుష్షు తీరకముందే అర్ధాంతరంగా మరణించింది. కాబట్టి పునర్జన్మకు అర్హత కల్పించాలి. చెప్పాలంటే ఈమె చేసిన ఒకే ఒక్క పాపం ఆ చైతన్యను పెళ్లు చేసుకోవడమే అన్నాడు వ్యంగ్యంగా. ఆ మాట వినగానే అప్పటివరకు మౌనంగా ఉన్న కావేరి ఆత్మలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అడుగు ముందుకు వేసి ధైర్యంగా యముణ్ణి ప్రశ్నించింది. నాదొక ప్రశ్న యమరాజా, నేను చేసిన పాపం నా భర్తను ప్రాణంగా ప్రేమించడమేనా? ఆ ప్రేమను నమ్మకంగా మార్చి నన్ను అన్యాయంగా అతి కిరాతకంగా మోసం చేసి చంపేశాడు నా భర్త. నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని భూలోకంలో దర్జాగా బతకనిచ్చి ఎలాంటి పాపం చేయని నాకు మీరిక్కడ శిక్షలు, పునర్జన్మలు ఇస్తారా? ఇదేనా మీ న్యాయం అని గర్జించింది. యముడు, చిత్రగుప్తుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కావేరి, నీ భర్త చేసిన పాపాలకు భూలోకంలోనే తీర్పు ఉంటుంది. మేము ఆయన్ను ఇక్కడికి ఇప్పుడు పిలవలేము అన్నాడు యముడు ఊరాడిస్తూ. అలా అయితే నా న్యాయాన్ని నేనే తేల్చుకుంటాను. నా భర్త చేసిన పాపానికి అతనికి మీ కోర్టులో శిక్ష పడాలి. అతను ఇక్కడికి వస్తేనే నేను ఏ శిక్షకైనా సిద్ధపడతాను. మీ అనుమతితో నేను ఆత్మగా భూలోకానికి వెళ్తాను అని నిర్భయంగా అడిగింది కావేరి. యముడు ఆలోచనలో పడ్డాడు. నీ మాటల్లో ధైర్యం ఉంది కావేరి. కాని ఆత్మగా భూలోకంలో తిరగడం ప్రకృతి నియమాలకు విరుద్ధం. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. న్యాయం ఏది సరైనదో నిర్ణయించడమే మీ పని యమరాజా. వాడు సంతోషంగా బతుకుతుంటే నేను ఇక్కడ ఉండలేను. వాడికి వాడి పాపాలను గుర్తుచేసి మీ ముందుకు ఈడ్చుకొచ్చే బాధ్యత నాది. నాకు అనుమతివ్వండి అని పట్టుబడింది కావేరి.
ఆమె దృఢనిశ్చయాన్ని చూసి యముడు శాంతించాడు. సరే కావేరి, నీకు అనుమతిస్తున్నాను. కాని నీ పని పూర్తయ్యాక తిరిగి ఇక్కడికి రావాలి. నీ చర్యల వల్ల అమాయకులకు ఎలాంటి నష్టమూ జరగకూడదు అని తీర్మానించాడు. ధన్యవాదాలు యమరాజా, నా పగ తీరేదాకా నేను విశ్రమించను అంటూ కావేరి ఆత్మ కసిగా భూలోకానికి బయల్దేరింది. తనను అతి దారుణంగా కాల్చి చంపిన ఆ గదిలోకే మళ్లీ అడుగుపెట్టింది కావేరి ఆత్మ. నా పగ తీరలేదు అంటూ ఆమె వేసిన తొలి అడుగుకి భూలోకంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది? అసలు సీతారాం అంతటి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? కావేరి గతమేంటి? విమానంలో సంజన చేతులు పట్టుకుని కన్నీడు తుడుచుకుంటూ సీతారాం తన గతాన్ని నెమరువేసుకుంటున్నాడు. అమ్మా సంజన, విశాఖపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాపురం మా సొంతూరు. నేను నా భార్య సరోజా ఇద్దరం రెక్కల కష్టం నమ్ముకుని బ్రతికేవాళ్లం. మాకు ముందుగా బాబు చరణ్ పుట్టాడు. మాకున్న ఆ 2 ఎకరాల పొలంలో ఎంత కష్టపడినా అప్పులు తీరేవి కావు. ఎప్పుడైతే సరోజ కడుపులో కావేరి పడిందో మా ఆలోచనల్లో పెద్ద మార్పొచ్చింది. మా పిల్లలకు మంచి భవిష్యత్తివ్వాలని ఆ 2 ఎకరాలు అమ్మేసి అప్పులు తీర్చేసి మిగిలిన కొద్దిపాటి డబ్బుతో వైజాగ్ సిటీకి వలసొచ్చేశాం. సీతారాం కళ్లల్లో అప్పటి కష్టాలు కదులుతున్నాయి. మొదట ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. నేను రాత్రింబవళ్లూ కూలీగా మేస్త్రీగా పనిచేశాను. కావేరి పుట్టాక మా రాతే మారిపోయింది తల్లి. నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో సిటీకి దూరంగా 5 సెంట్ల స్థలం కొని ఓ చిన్న ఇల్లు కట్టాను. అక్కడినుంచే నా రియల్ ఎస్టేట్ ప్రయాణం మొదలైంది. ఒక ఫ్లాట్ కొని అమ్మడం, ఆ వచ్చిన లాభంతో మరో స్థలం కొనడం, ఇలా 5 ఏళ్లపాటు నిద్ర లేకుండా కష్టపెట్టాను. నా బిడ్డ పేరుమీద కావేరీ కన్స్ట్రక్షన్స్ అని మొదలుపెట్టాను. కావేరీ అదృష్టమో ఆ భగవంతుడి ఆశీస్సులో కాని నేను ఏ ప్రాజెక్టు పట్టినా అది బంగారమే అయింది. చూస్తుండగానే 10 ఏళ్లలో విశాఖ జిల్లా రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా ఎదిగాను. 100 కోట్ల ఆస్తి, అదంతా నా బిడ్డ అదృష్టమే. కాని ఎంత ఎదిగినా నా బిడ్డ కావేరి మాత్రం ఆ మట్టి వాసనను, ఆ పేదరికాన్ని ఎప్పుడూ మర్చిపోలేదమ్మా అంటూ సీతారాం గొంతు బొంగురుపోయింది. కావేరి అందంతోపాటు అపారమైన తెలివితేటలున్న బిడ్డ. ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చర్ పూర్తిచేసింది. మాకు 100 కోట్ల ఆస్తి ఉన్నా ఆమె స్నేహితులంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారే. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పుడూ కలలు కనేది. సంజన అందుకుని కూతురి జ్ఞాపకాలను తలుచుకుంటూ చెప్పసాగింది. సంక్రాంతి పండుగొస్తే చాలు పిల్లల్ని తీసుకుని మా సొంతూరు వెళ్లేవాళ్లం. కావేరి 10th క్లాస్ చదువుతున్నప్పుడు పండగకి కారులో ఊరికెళ్తున్నాం. దారిలో చిరిగిన బట్టలతో, చెప్పులు లేకుండా నడుస్తున్న కొంతమంది పేదపిల్లల్ని చూసింది కావేరి. వెంటనే కారాపించి తన చెప్పులు వాళ్లకిచ్చేసింది. అంతేకాదు, మా అందరి చెప్పులు కూడా ఆ పిల్లలకే ఇచ్చేలా చేసింది. సీతారాం ముఖంలో ఓ గర్వకారణమైన చిరునవ్వు కనిపించింది. అవునమ్మా, ఆ సంఘటన నా బిడ్డ మనసును మార్చేసింది. ఒకరోజు నాతో, డాడీ, నా పుట్టినరోజుకి ఎంత ఖర్చు పెడతారు అని అడిగింది. ఓ 5 లక్షలవుతుంది తల్లీ అన్నాను. అప్పుడు నా బిడ్డేమందో తెలుసా? డాడీ, ఈ సంవత్సరం నుంచి నా పుట్టినరోజు గ్రాండ్గా వద్దు. మన ఇంట్లోనే చిన్న కేక్ కట్ చేద్దాం. ఆ 5 లక్షల రూపాయలు నాకివ్వండి. నాతోపాటు చదివే చాలామంది పేదపిల్లలు ఫీజులు కట్టలేక చదువు మానేస్తున్నారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా కాకూడదు డాడీ. ఆ డబ్బు వాళ్ల చదువుల కోసం కడతాను. అప్పుడే మనకు జయం కలుగుతుంది. ఆ మాటలు వింటుంటే నా బిడ్డలో నా కన్నతల్లిని చూసుకున్నాను సంజన అంటూ సీతారాం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం ఆ మాటలు విన్న ఆమె అన్నయ్య చరణ్, వాడి ప్రాణస్నేహితుడు రియాజ్, సీతారాం బిజినెస్ పార్ట్నర్ రెహమాన్ కొడుకు ఇద్దరూ మారిపోయారు. అప్పటివరకు డబ్బు గర్వంతో ఉన్న ఆ కుర్రాళ్లు పేదవారిని చులకనగా చూడ్డం మానేశారు. మా ఇంటి పక్కనే ఉండే రెహమాన్ కూతురు జరీనా, కావేరి ఎంతో ప్రాణంగా పెరిగారు. జరీనాని ఒక సొంత అక్కలా చూసేది కావేరి. అలాంటి మా కావేరి జీవితంలోకి అసలా చైతన్య ఎలా వచ్చాడంటే, రెహమాన్ కూతురు జరీనా పెళ్లి రిసెప్షన్ విశాఖలో అత్యంత ఘనంగా జరుగుతోంది. అందమైన కావేరిని చూసి అక్కడ ఉన్నవారంతా ముచ్చటపడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి రిసెప్షన్ హాల్లోకి అడుగుపెట్టాడు ఒక యువకుడు. అతని చూపు కావేరి మీద పడింది. కావేరి చూపు అతని మీద పడింది. అక్కడే ఆ క్షణంలోనే వారిద్దరి మధ్య ఒక బలమైన ఆకర్షణ, ఒక మూగ ప్రేమ చిగురింది. కావేరి సిగ్గుతో తలదించుకోగా చైతన్య గుండెల్లో ఆమె రూపం శాశ్వతంగా ముద్రించుకుపోయింది. మరుసట్రోజు చైతన్య విశాఖ నుంచి హైదరాబాదుకు రైల్లో ప్రయాణిస్తున్నాడు. కిటికీలోంచి బయటకు చూస్తున్నా అతని మనసంతా కావేరి జ్ఞాపకాలతోనే నిండిపోయింది. ఆ నవ్వు, ఆ చూపు, తన జీవితాన్ని ఆమెతోనే పంచుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఇంటికి చేరుకోగానే తనకంటూ ఉన్న ఏకైక ఆత్మీయుడు, తన్ను చిన్నప్పటినుంచి తండ్రిలా పెంచిన తన అన్నయ్య చక్రధర వద్దకు వెళ్లాడు. చక్రధర సామాన్యుడు కాదు. చైతన్య 5వ తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే అమెరికాలో చదువుతున్న చక్రధర్ తిరిగి వచ్చి తమ్ముడి బాధ్యతను, 8 రకాల వ్యాపారాలను తన భుజాలపై వేసుకున్నాడు. తమ్ముణ్ణి ప్రాణంగా పెంచి అమెరికాలో MBA చదివించాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి దేశంలోనే బిజినెస్ టైకూన్స్గా ఎదిగారు. అన్నయ్య, నా మనసుకు కమ్మాయి నచ్చింది.
నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటూ తన ఫోన్లో తీసిన కావేరి ఫోటోను చక్రధర్కు చూపించాడు చైతన్య. తమ్ముడి కళ్లల్లో సంతోషాన్ని చూసి చక్రధర్ మురిగిపోయాడు. వెంటనే ఆ పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఫోటోను తమ కంపెనీకి సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న రెహమాన్కు పంపించి, భాయ్, ఈ అమ్మాయి మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో నా తమ్ముడికి నచ్చింది. మీకు తెలిసినవారైతే సంబంధం మాట్లాడండి అని అడిగాడు. ఫోటో చూసిన రెహమాన్ సంతోషంతో, చక్రధర్ సార్, ఈ అమ్మాయి నా ప్రాణ స్నేహితుడు విశాఖ రియల్ ఎస్టేట్ రారాజు సీతారాం కూతురు కావేరి. చాలా మంచి కుటుంబం. నేను సీతారాంతో మాట్లాడతాను అని మాట ఇచ్చాడు. ఆ విధంగా చైతన్య కావేరీల బంధానికి తొలి అడుగుపడింది. హైదరాబాద్లోని మిథురా 5 స్టార్ హోటల్. అది చక్రధర్ చైతన్యాల సొంత హోటల్. ఆ రోజక్కడ రష్యా రాకెట్ కంపెనీకి సంబంధించిన ఒక భారీ ప్రాజెక్ట్ మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్కు రెహమాన్ తన స్నేహితుడు సీతారాంను వెంట తీసుకువెళ్లాడు. చక్రధర్ తన గంభీరమైన స్వరంతో ప్రాజెక్టు గురించి స్ఫూర్తిదాయకంగా మాట్లాడాడు. తర్వాత అందరికీ డిన్నర్ ఏర్పాట్లు జరిగాయి. ఆ సమయంలో రెహమాన్ వెళ్లి సీతారాంను చక్రధర్కు పరిచయం చేశాడు. సీతారాంను చూడగానే చక్రధర్ ఎంతో ఆప్యాయంగా చేతులు కలిపాడు. సీతారాం గారు, పేదరికం నుంచి వచ్చి మీ స్వయం కృషితో ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించారని రెహమాన్ గారి ద్వారా విన్నాను. మీ వ్యక్తిత్వం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా మనసులో ఒక కోరిక ఉంది. మీరు మా ఇంటికి వియ్యంకుడిగా రావాలి అన్నాడు. సీతారాంకు ఆ మాటలు అర్థం కాలేదు. అప్పుడు రెహమాన్ నవ్వుతూ, చక్రధర్ గారి తమ్ముడు చైతన్యకు మన కావేరి నచ్చిందట సీతారాం. పెళ్లి చేస్తే మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు అని అసలు విషయం చెప్పాడు. చక్రధర్ సీతారాం 2 చేతులు పట్టుకుని, నా తమ్ముణ్ణి నా బిడ్డలా ఎంతో పద్ధతిగా పెంచాను. మీ బిడ్డలు కంటికి రెప్పలా చూసుకుంటాడు. మీరు మీ అమ్మాయి మనసు తెలుసుకుని నాకు శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అడిగాడు. చక్రధర్ మాటలకు, ఆయన సంస్కారానికి సీతారాం ముగ్ధుడైపోయాడు. వైజాగ్ వెళ్లి కావేరి అభిష్టం తెలుసుకుని చెప్తానని సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాడు. మరుసటి రోజు రాత్రి వైజాగ్లో రెహమాన్ కుటుంబం, సీతారాం కుటుంబం కలిసి డిన్నర్ చేస్తున్నారు. సీతారాం ప్రేమగా కావేరి తల నిమురుతూ, చిట్టితల్లి, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. కావేరి సిగ్గుపడుతూ, జరీనా అక్క పెళ్లి రిసెప్షన్లో ఒకతని చూశాను డాడీ, అతనెవరో నాకు తెలియదు అంది. వెంటనే సీతారాం తన ఫోన్లో ఉన్న చైతన్య ఫోటోను చూపించి, ఈ అబ్బాయేనా అని అడిగాడు. ఆ ఫోటో చూడగానే కావేరి కళ్లల్లో ఏదో తెలియని మెరుపు. మీకు నచ్చితే నాకిష్టమే డాడీ అని సిగ్గుతో తలదించుకుంది. రెహమాన్ వెంటనే చక్రధర్కు ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పాడు. చక్రధర్ ఆనందంతో బెంగళూరులో ఉన్న తన భార్య పావనికి ఫోన్ చేసి హైదరాబాద్ రప్పించాడు. రేపు మనం చైతన్య పెళ్లి సంబంధం మాట్లాడ్డానికి వైజాగ్ వెళ్తున్నాం అని చెప్పాడు. కాని ఆ మాట వినగానే పావని ముఖం మాడిపోయింది. నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఈ 100 కోట్ల ఆస్తికి నా చెల్లెలు చారులతే కోడలిగా రావాలి. ఆస్తి మొత్తం మన గుప్పిట్లోనే ఉండాలి అని గొడవకు దిగింది పావని. నా తమ్ముడి జీవితం విషయంలో వాడి ఇష్టమే ఫైనల్. నీ స్వార్థం కోసం వాడి జీవితాన్ని నాశనం చెయ్యలేను. మనం రేపు వైజాగ్ వెళ్తున్నాం అంతే అని ఖచ్చితంగా చెప్పేశాడు చక్రధర్. భర్తమాట కాదన్లేక రగిలిపోతున్న కోపంతో పావని వైజాగ్ బయల్దేరింది. ఆస్తి మొత్తం తానే అనుభవించాలనే రాక్షస స్వార్థం ఉన్న పావని అసలా పెళ్లిని సవ్యంగా జరగనిస్తుందా? కావేరి జీవితంలోకి పావని అడుగుపెట్టాక జరగబోయే ఆ ఘోరమైన విలయం ఏమిటి? విశాఖపట్నం చరిత్రలోనే నిలిచిపోయేలా చైతన్య కావేరీల వివాహ వేడుకకు ముహూర్తం ఖరారైంది. 200 కోట్ల ఆస్తిపరుడైన సీతారాం తన కూతురి పెళ్లిని ఒక మహాకావ్యంలా జరిపించడానికి సిద్ధమయ్యాడు. పెళ్లి మండపం ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. రంగురంగుల విద్యుద్దీపాలు, సుగంధాలు వెదజల్లే విదేశీ పూల అలంకరణలు, మంగళవాయిద్యాల నడుమ ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. పెళ్లికూతురుగా ముస్తాబైన కావేరిని చూసి సరోజ కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి. పట్టుచీర, ఒంటినిందా బంగారు ఆభరణాలతో కావేరి అచ్చం కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. మరోవైపు పెళ్లికొడుకు చైతన్య రాజసం ఉట్టిపడే వస్త్రధారణలో, ముఖంలో చిరునవ్వుతో మండపంలోకి అడుగుపెట్టాడు. అతడి హుందాతనాన్ని చూసి చక్రధర్ గర్వంతో ఉప్పొండిపోయాడు. వేదమంత్రోచ్చారణల మధ్య బంధుమిత్రుల ఆశీస్సులతో కావేరి మెడలో 3 ముడులు వేశాడు చైతన్య. 2 కుటుంబాల ఆనందానికి అవధుల్లేవు. కాని ఆ జనసందోహంలో ఒకే ఒక్క మనిషి మాత్రం లోపల రగిలిపోతోంది. ఆమె పావని. పైకి నవ్వుతూనే ఉన్నా తన చెల్లెలికి దక్కాల్సిన ఈ 100 కోట్ల సామ్రాజ్యం ఇప్పుడు సగం కావేరి పాలైందని పావని మనసులో ఈర్ష్య పాములా బుసలు కొడుతోంది. అప్పగింతల సమయం రానే వచ్చింది. నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను బాబూ, నా బిడ్డ కంట్లో కన్నీరు రానివ్వకు అంటూ సీతారాం చైతన్య చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరెలాంటి బెంగా పెట్టుకోకండి మావయ్య, కావేరి నా బాధ్యత అని చైతన్య భరోసా ఇచ్చాడు. హైదరాబాద్లోని ఆ మహాభవంతిలో కుడికాలు పెట్టి అడుగుపెట్టింది కావేరి.
తన కొత్త జీవితం ఎన్నో ఆశలు కలలతో అత్తారింట్లో మహాలక్ష్మిలా ప్రవేశించింది. కాని ఆ గడప దాటుతున్నప్పుడు ఆమెకు తెలియదు తన విధి ఇక్కడే ఒక మృత్యుశాసనాన్ని లిఖించి ఉంచిందని. చైతన్య కావేరీల పెళ్లి జరిగి 10 నెలలు గడిచింది. ఆ మహాభవంతిలో 2 అంతస్తులు, 2 వేరువేరు ప్రపంచాలు. కింద పోర్షన్లో చైతన్య కావేరి తమ కొత్త జీవితాన్ని ఓ స్వర్గంలా మార్చుకున్నారు. చైతన్య చేతిలో హైదరాబాద్లోని మిథురా 5 స్టార్ హోటల్, రాయల్ విల్లాస్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ, మెడికల్ కాలేజ్ వంటి 4 భారీ వ్యాపారాలున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు బిజినెస్ పనుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికి రాగానే కావేరిని చూడగానే వాటన్నింటినీ మర్చిపోయేవాడు చైతన్య. ఆమెకు పూర్తి సమయం కేటాయిస్తూ ఆమె అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తూ భార్యను ప్రాణంగా చూసుకునేవాడు చైతన్య. కావేరి కూడా చైతన్య ప్రేమలో మునిగి తేలుతూ అతనే తన ప్రపంచంగా జీవిస్తోంది. కాని పై అంతస్తు పరిస్థితి పూర్తిగా భిన్నంగా. చక్రధర్కు డబ్బు సంపాదించడమే ధ్యేయం. అతడి ఆలోచనలన్నీ బిజినెస్ విస్తరణ చుట్టే తిరుగుతుంటాయి. నెలలో 20 నుంచి 25 రోజులు ముంబై, ఢిల్లీ, సింగపూర్ అంటూ టూర్లలోనే గడిపేవాడు. భర్త ఇచ్చే క్రెడిట్ కార్డులు, కరెన్సీ నోట్లు ఆమె ఒంటరితనాన్ని తీర్చలేకపోయాయి. కనీసం పసికొడుకు పుట్టినాకైనా ఆమెలో మాతృత్వం మేల్కొంటుందనుకుంటే ఆ బాధ్యత కూడా తన స్వేచ్ఛకు అడ్డంకిగా భావించింది పావని. వెంటనే కొడుకుని బెంగళూరులోని తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసింది. ఇక ఆమెను అడిగేవారు, ఆపేవారు ఎవ్వరూ లేరు. తన ఒంటరితనాన్ని మర్చిపోవడానికి హైదరాబాద్లోని హై సొసైటీ, సంపన్న మహిళలతో స్నేహం చేయడం, పగలు స్టార్ హోటళ్లలో మీటింగ్లు, రాత్రైతే క్లబ్లు, పబ్లు, వీకెండ్స్లో పేకాటలు, ఇది పావని దినచర్య. ఆల్కహాల్కు బానిసగా మారి పైకి ఎంతో ఆనందంగా ఉన్నట్లు ఒక ఫేక్ లైఫ్ లీడ్ చేయడం మొదలుపెట్టింది. కాని రాత్రిపూట పీకల దాకా తాగి ఇంటికి రాగానే ఆ ఖాళీ గది ఆమెను వెక్కిరించేది. సరిగ్గా అదే సమయంలో కింద పోర్షన్లో చైతన్య బెడ్రూమ్ డోర్ సందులోంచి వస్తున్న సన్నటి వెలుతురు పావని కంటపడింది. పిల్లిలా అడుగులు వేసుకుంటూ ఆ తలుపు దగ్గరకు వెళ్ళింది. సందులోంచి చూసిన ఆ దృశ్యం పావని మత్తును ఒక్కసారిగా వదిలించింది. చైతన్య యవ్వనం, అతడి దేహదారుఢ్యం పావనిలో నిద్రాణమయ్యున్న కామాగ్నిని రగిలించాయి. ఎప్పుడూ తనను వదినగా గౌరవించే చైతన్యలో ఆ క్షణం ఒక మగాడిని చూసింది. తట్టుకోలేని ఆవేశంతో వెంటనే తన ఫోన్ కెమెరా ఆన్ చేసి వాళ్ళిద్దరి ఏకాంత దృశ్యాలను, శృంగార సన్నివేశాలను చీకట్లో నిలబడి వీడియో తీసింది. 10 నిమిషాలపాటు ఆ మత్తెక్కించే దృశ్యాలను రికార్డ్ చేసి మెల్లగా మెట్లెక్కి తన రూంకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్లినా ఆమె కళ్లముందు చైతన్య రూపమే మెదులుతోంది. ఒంట్లో చెలలేగుతున్న ఆ ఉద్రేకాన్ని, మంటను తట్టుకోలేక ఫ్రిడ్జ్లోని 2 వాటర్ బాటిల్స్ తెచ్చి ఆ చల్లటి కూలింగ్ వాటర్ను తలమీద పోసుకుంది. అయినా ఆ మంట చల్లారలేదు. ఒక బీర్ తీసుకుని తాగుతూ అద్దం ముందు నిలబడింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, చైతన్య, ఆ రాత్రి నేను చూసిన దృశ్యం నాలో ఒక అగ్నిని రాజేసింది. ఇన్నాళ్లు నా యవ్వనాన్ని క్లబ్లు, పబ్లు పాలుచేసి ఎక్కడెక్కడో సంతోషాన్ని వెతుక్కున్నాను. కాని ఇకపై నా ఈ అందం నీకోసమే. నిన్ను నా వాడిగా మార్చుకుంటాను. నీ శరీరాన్ని నా అందంతో మాయచేసి నీ మనసును నాకు దాస్యం చేసేలా చేసుకుంటాను అని ప్రతినభూనింది. ఒక వదిన తన సొంత మరిదిమీద పెంచుకున్న ఈ వికృతమైన మోజు కావేరి పచ్చని కాపురంలో ఎలాంటి చిచ్చు పెట్టబోతోంది? మరిదిని పడగొట్టడానికి పావని వెయ్యబోయే తొలి అడుగు ఏంటి? ఆ రాత్రి అద్దం ముందు నిలబడి ప్రతినబోనిన పావని ఉదయం నిద్రలేచేసరికి పూర్తిగా మారిపోయింది. ఆమె కళ్లలో ఇప్పుడు ఒకటే లక్ష్యం, చైతన్య. ఇన్నాళ్లు విలాసాల కోసం ఖర్చుపెట్టిన తన సమయాన్ని ఇప్పుడు మరిదిని వలలో వేసుకోవడానికి కేటాయించాలని నిర్ణయించుకుంది. ముందుగా చైతన్య కదలికలు తెలుసుకోవడానికి డ్రైవర్ శంకర్కి ఫోన్ చేసింది. శంకర్, నీ అకౌంట్లోకి ₹1,00,000 పంపించాను, చూసుకో అంది గంభీరంగా. డబ్బు చూసి ఆశ్చర్యపోయిన శంకర్, మేడం, నాకెందుకింత డబ్బు అని అడిగాడు. అది కేవలం అడ్వాన్స్ మాత్రమే. నేను చెప్పిన చిన్న పని చేస్తే నీ అకౌంట్లోకి ఇంకో 1,00,000 వచ్చి పడుతుంది. నీ బాస్ చైతన్య ఏ టైంలో ఎక్కడ ఉన్నాడో ప్రతి అరగంటకోసారి నీ ఫోన్ నుంచి నాకు మెసేజ్ రావాలి. ఈ విషయం మీ బాస్కి కాని ఇంకెవ్వరికీ కాని తెలియకూడదు, అర్థమైందా అని కఠినంగా శాసించింది. డబ్బే లోకమైన శంకర్ వెంటనే పావని షరతులకు తలలూపాడు. ఆ రోజునుంచి పావని ఆట మొదలైంది. డ్రైవర్ శంకర్ నుంచి మెసేజ్ రాగానే 15 నిమిషాల్లో పావని ముస్తాబై చైతన్య ఎక్కడుంటే అక్కడికి వాలిపోయేది. హోటలైనా, ఆఫీసైనా సరే. అలా షాపింగ్కి వచ్చాను చైతూ, నువ్విక్కడున్నావని తెలిసి పలకరించిపోదామని వచ్చాను అంటూ కవర్ చేసేది. గంటల తరబడి అతడితో కూర్చొని మాటల్లో పెడుతూ మాయ చేసేది. మధ్య మధ్యలో కావాలనే తన వయ్యారాలు వలకబోస్తూ మాటల సందులో తన యథాందాలతో చైతన్య దేహాన్ని తాకేది.
వదిన ఏ ఉద్దేశ్యంతో తాకుతుందో అర్థంకాక మొదట్లో చైతన్య తడబడ్డాడు. కాని పావని అందాల ప్రదర్శన, ఆమె మత్తెక్కించే చూపులు, ఉద్దేశ్యపూర్వక స్పర్శలు అతడిలో తెలియని ఒక ప్రకంపనను సృష్టించాయి. రోజూ ఒక మోడ్రన్ డ్రెస్లో తన యవ్వనాన్ని ఎరగా వేస్తూ చైతన్య చూపులు తన అందాలపైనే పడేలా చేయడంలో పావని 100% సక్సెస్ అయింది. పావని వ్యూహం నెమ్మదిగా ఫలిస్తోంది. చైతన్య మనసులో వదిన పట్ల ఒక ఆకర్షణ, ఒక రకమైన కోరిక బీజం వేసుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో చక్రధర్ అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. కాని ఇంట్లో భార్యతో ఒక్కరోజు మాత్రమే గడిపి ముంబైలో ముఖ్యమైన బిజినెస్ పనుందని చెప్పి మరో 10 రోజులపాటు ముంబైకి వెళ్ళిపోయాడు. ఇక పావనికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. చక్రధర్ లేని ఆ 10 రోజులు చైతన్యను పూర్తిగా తనవైపు లాగేసుకుంది. ఇంట్లో కావేరీ లేని సమయం చూసి తన హావభావాలతో, రెచ్చగొట్టే మాటలతో చైతన్యను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక పక్క అన్నయ్య భార్య, ఇంకో పక్క 10 కాలాలపాటు పూజించాల్సిన వదిన అనే విచక్షణను చైతన్య పూర్తిగా మరిచిపోయాడు. పావని విసిరిన కామపురలలో బందీ అయిపోయాడు చైతన్య. ఒకనాడు ఏకాంతంగా ఇద్దరూ హద్దులు చెరిపేశారు. పావని అందాల సుడిగుండంలో మునిగిపోయి సొంత వదినతోనే అక్రమ సంబంధానికి తెరతీశాడు చైతన్య. పావని మాయలో పడిన చైతన్య అడ్డదారి తొక్కాడు. ఒక పక్క వదినతో కామక్రీడల్లో తేలియాడుతూనే కిందకు రాగానే భార్య కావేరితో ఏమీ ఎరగనట్టు ప్రేమగా నటించడం మొదలుపెట్టాడు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్లను చూస్తూనే పచ్చిగా మోసం చేస్తూ ఓ ఫేక్ లైఫ్ని క్యారీ చేస్తున్నాడు. కావేరి ఎంతో అమాయకంగా తన భర్త చైతన్య ప్రేమలో ఏ లోపం లేదనుకుని అతన్ని నమ్ముతోంది. కాని పావనికి ఇది చాలదు. ఈ ఆస్తి, ఈ భవంతి, చైతన్య అన్నీ తనకే సొంతం కావాలి. కావేరి ఈ ఇంట్లో ఉన్నంతకాలం తన ఆటలకు ఎప్పటికైనా ప్రమాదమే అని పసిగట్టింది పావని. కావేరిని చైతన్య జీవితంలోంచి శాశ్వతంగా తరిమేయాలని నిర్ణయించుకుంది. తన కొంగులో కట్టుకున్న మరిది చైతన్యతో పావని ఆరుతున్న ఈ కామక్రీడ ఎక్కడికి దారితీయబోతోంది? కావేరిని వదిలించుకోవడానికి పావని వేయబోయే ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటి? చైతన్య చేతులతోనే కావేరిపై కోపాన్ని రగిలించడానికి పావని సృష్టించిన ఆ ఫేక్ వీడియో ఎలాంటి భూకంపం సృష్టించబోతోంది? చైతన్య పూర్తిగా తన గుప్పెట్లోకి వచ్చాక పావనిలో దురాశే మరింత పెరిగింది. చక్రధర్ సంపాదించిన 100 కోట్ల ఆస్తి, మిథురా హోటల్, ఈ భవంతి అన్నీ తనకే దక్కాలి. తన తర్వాత తన కొడుక్కే దక్కాలి. దానికి ఏకైక అడ్డంకి కావేరి. కావేరిని చైతన్య గుండెల్లోంచి మాత్రమే కాదు, ఈ భూమి మీద నుంచే శాశ్వతంగా లేకుండా చెయ్యాలని నిశ్చయించుకుంది పావని. దానికి చైతన్య స్వయంగా తన భార్యను అసహ్యించుకునేలా చెయ్యాలి. అదెలా చెయ్యాలా అని ఆలోచిస్తున్న పావనికి ఒక బలమైన ఆయుధం గుర్తుకొచ్చింది. అదే చక్రధర్ టూర్కి వెళ్లిన సమయంలో చైతన్య, కావేరి ఏకాంతంగా ఉన్నప్పుడు పావని తన ఫోన్లో బంధించిన శృంగార దృశ్యాలు. ఆ వీడియోను వాడి కావేరి శీలాన్ని చైతన్య ముందు దెబ్బతీయాలని మాస్టర్ ప్లాన్ వేసింది. చాలా చాకచక్యంగా ఆ వీడియోను అత్యంత నైపుణ్యంగా మార్ఫ్ లేదా ఎడిట్ చేయించింది పావని. అందులో కావేరితో ఉన్నది చైతన్య కాదు, ఎవరో పరాయి వ్యక్తి అన్నట్లుగా వేరే మగాడి ఫేస్ను అందులో క్రియేట్ చేసింది. ఆ వీడియో చూస్తే కావేరి తన పడక గదిలో వేరే వ్యక్తితో రాసలీలలు సాగిస్తున్నట్లు అచ్చం నిజంలానే ఉంది. ఒకరోజు చైతన్యను ఒంటరిగా తన గదిలోకి పిలిచింది పావని. కళ్లలో కన్నీళ్లు తెచ్చుకుని నటిస్తూ, చైతూ, నేను నీకు వదినని, నాకు నీ పట్ల మోజుండొచ్చు, కాని నేను నీ మంచి కోరేదాన్ని. ఈ ఇంట్లో జరుగుతున్న దారుణాన్ని చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ భార్య కావేరి అస్సలు మంచిది కాదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఆమె పరాయి వ్యక్తితో ఏం చేస్తోందో చూడు అంటూ ఆ మార్ఫ్ చేసిన వీడియోను చైతన్య ఫోన్కు పంపింది. తన ఫోన్లో ఆ వీడియో చూసిన చైతన్యకు కళ్ళు బైర్లు కందాయి. వీడియోలో కావేరి స్పష్టంగా కనిపిస్తోంది. అది ఫేక్ వీడియో అని, అందులో ఉన్న శరీరం తనదే అన్న కనీస లాజిక్ను కూడా అతడు ఆలోచించలేకపోయాడు. పావని వేసిన మాయతెర అతడి కళ్లను, బుద్ధిని పూర్తిగా కప్పేసింది. ప్రాణమైన కావేరి తన్ను దారుణంగా మోసం చేసిందన్న ఆవేశం అతడిలో కట్టలు తెంచుకుంది. ప్రేమస్థానంలో భయంకరమైన ద్వేషం, ఆక్రోశం పెల్లుబికాయి. తన భార్య వేరొకడితో పడక పంచుకుందన్న కోపంతో రగిలిపోయాడు. అప్పటివరకు ఒక సౌమ్యుడిగా ఉన్న చైతన్య లోపల నుంచి ఒక క్రూర మృగం నిద్రలేచింది. సరిగ్గా ఆ ఆవేశాన్నే వాడుకుంది పావని. ఏడుస్తున్నట్లు నటిస్తూ చైతన్యను గట్టిగా కౌగిలించుకుని తన యదాందాలను అతడికి హత్తుకునేలా చేసింది. నీకు నేనున్నాను చైతూ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేంత పిచ్చిదాన్ని. నా ప్రేమ, నా ఈ అందం నీకు జీవితాంతం దక్కాలంటే ఆ కావేరి ఇకపై మనకు అడ్డంగా ఉండాలి. పక్కా ప్లాన్తో ముందుకు పోచైతూ అంటూ అతడి మనసులో కిరాతమైన ఆలోచనలకు కారుచిచ్చు అంటించింది. పావని మాయలో పడిన చైతన్య, కావేరిని చంపడానికి సిద్ధమైన చైతన్య పగటిపూట కావేరితో ప్రేమగా నటిస్తూనే ఆమెను అంతం చేయడానికి పన్నిన ఆ భయంకరమైన ఉచ్చేమిటి? కావేరి చేతికే మిథురా హోటల్ బాధ్యతలు అప్పజేయడం వెనక ఉన్న అసలు కుట్ర ఏమిటి? పావని పన్నిన ఉచ్చులో పూర్తిగా చిక్కుకున్న చైతన్య కావేరిని అంతం చేయడానికి పక్కా ప్లాన్ గీశాడు. ఇంట్లో కావేరి ఉంటే తాను పావనితో స్వేచ్ఛగా గడపలేనని, అలాగే ఆమెను వదిలించుకోవడానికి ఒక బలమైన కారణం సృష్టించాలని నిశ్చయించుకున్నాడు.
అందుకోసం ముందుగా కావేరిని ఇంటి దూరంగా ఉంచే వ్యూహం పన్నాడు. ఒకరోజు రాత్రి ఎంతో ప్రేమగా నటిస్తూ కావేరి దగ్గరికి వచ్చాడు చైతన్య. సన్నజాజి పరిమళంలాంటి మాయమాటలు చెబుతూ, కావేరి, ఈ మధ్య నాకు వర్క్ ప్రెజర్ బాగా పెరిగిపోయింది. మా అన్నయ్య ఎప్పుడూ టూర్లలోనే ఉంటాడు. పావని వదిన ఎప్పుడు బయటకు వెళుతోందో ఎప్పుడు వస్తోందో తెలియదు. నువ్వు మాత్రం నాకోసం ఇంట్లో ఒంటరిగా ఎదురుచూస్తూ కూర్చుంటున్నావు. నీకు ఆర్కిటెక్చర్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి మన మిథురా 5 స్టార్ హోటల్ బాధ్యతలు నువ్వు తీసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. భర్త తన మీద పెట్టుకున్న నమ్మకానికి కావేరి ఉప్పొంగిపోయింది. ఆ మాటల వెనుక ఉన్న రాక్షస కుట్రను ఆమె పసిగట్టలేకపోయింది. మరుసటి రోజే కావేరిని హోటల్కు తీసుకువెళ్లి స్టాఫ్ అందర్నీ పరిచయం చేశాడు చైతన్య. మేనేజర్ రాహీలే, షెఫ్ అరవింద్, హౌస్ కీపింగ్ హెడ్ సునీత, టెక్నికల్ సపోర్ట్ ప్రదీప్, ఫ్రంట్ డెస్క్ మేనేజర్ లత, ఇలా అందర్నీ పరిచయం చేసి ఆమెకు ధైర్యం చెప్పాడు. అంతటితో ఆగకుండా తన ప్లాన్లోని అతి ముఖ్యమైన పావును కదిపాడు. కావేరి కోసం ప్రత్యేకంగా రాజు అనే ఒక యువకుణ్ణి పర్సనల్ డ్రైవర్గా నియమించాడు. కావేరి, నువ్వు డ్రైవింగ్ స్ట్రెస్ తీసుకోకుండా రాజు నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్లడం, తీసుకురావడం చూసుకుంటాడు. వీడు చాలా నమ్మకస్తుడు అని చెప్పాడు చైతన్య. పెళ్లికాని యువకుడైన రాజును కావేరీకి పర్సనల్ డ్రైవర్గా పెట్టడం వెనక భవిష్యత్తులో కావేరి శీలం మీద నింద వేయాలన్న పక్కా స్కెచ్చుందని పాపం కావేరికి తెలియదు. మిథురా హోటల్ బాధ్యతలు తీసుకున్న కావేరి తన నైపుణ్యంతో హోటల్ను లాభాల బాట పట్టించింది. పీఆర్ఓలకు జీతాలు పెంచి ప్రోత్సహించడం, కస్టమర్ల సంతృప్తిపై దృష్టి పెట్టడంతో హోటల్ పేరు సిటీలో మరింత మారుమోగిపోసాగింది. కాని కింద కావేరి హోటల్లో కష్టపడుతుంటే ఇంట్లో చైతన్య, పావనీలు కామక్రీడల్లో తేలియాడుతున్నారు. రోజులు గడుస్తున్నాయి. హోటల్ బాధ్యతలతో బిజీగా ఉంటున్న కావేరికి క్రమంగా చైతన్య ప్రవర్తనలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగించడం మొదలయ్యాయి. ఆఫీసు పనుల గురించి అడిగితే అస్పష్టంగా మాట్లాడడం, తనతో గడిపే సమయం తగ్గించేయడం, ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ కావేరి రాగానే తడబడడం గమనించింది కావేరి. అంతేకాదు, తనను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని కించపరుస్తూ మాట్లాడడం, ఒకరోజు ఆల్కహాల్ తాగివచ్చి ఏకంగా కావేరిని కడుపులో కాలుతో తన్నడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. మరోవైపు వదిన పావని పబ్బులకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఎక్కువగా ఉండడం కూడా ఆమెకు వింతగా అనిపించింది. సరిగ్గా ఆ సమయంలో ఒకరోజు మిథురా హోటల్ బయట పావని ఫ్రెండ్ చంద్రకళ ఏడుస్తూ కనిపించింది. ఆమెను ఆప్యాయంగా పలకరించి 10 లక్షల రూపాయలు మోసపోయి హాస్పిటల్లో ఉన్న భర్త కోసం పడుతున్న ఆవేదనను చూసి కావేరి సాయం చేసింది. అదే సమయంలో కావేరి, పావనికి మీ ఫ్రెండ్స్కి ఏవైనా గొడవైందా అని అడిగింది చంద్రకళ. దానికి చంద్రకళ, గొడవలేదు కానీ 5 నెలల నుంచి పావని మాతో కలవడం లేదు. బెంగళూరులో ఉంటున్నాను అని అబద్ధాలు చెబుతూ మీ భర్త చైతన్యతో షాపింగ్ మాల్స్లో, మల్టీప్లెక్స్లలో తిరుగుతోందని మా ఫ్రెండ్స్ చెప్పారు అని బాంబు పేల్సింది. ఆ మాటలతో కావేరి గుండె ఆగినంత పనైంది. అనుమానం పెనుభూతమైంది. ఒకరోజు డ్రైవర్ ఫోన్ అడిగి తీసుకుని తన ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పి చైతన్యకు కాల్ చేసింది. సిగ్నల్ లేనట్లు నటిస్తూ చైతన్య ఇన్బాక్స్ సెంట్ మెసేజ్లు చెక్ చేసింది. అందులో పావనితో తరచూ కలుస్తున్న మెసేజ్లు ఉండడంతో ఆమె భయం నిజమైంది. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని నిశ్చయించుకుంది. కావేరి హోటల్లో పనిచేసే రజియా అనే ముస్లిం అమ్మాయి ద్వారా ఒక బుర్ఖా తెప్పించుకుంది. డ్రైవర్ రాజుకు కంటపడకుండా బుర్ఖా వేసుకుని ఆటోలో రహస్యంగా తన ఇంటికి చేరుకుంది. మెల్లగా మెట్లు ఎక్కి పైకి వెళ్లి చూస్తే పావని రూమ్ ఖాళీగా ఉంది. కింద వచ్చి తన పడకగది డోర్ను నెట్టి చూస్తే అది లోపల నుంచి లాక్ చేసి ఉంది. వెంటనే వెంటిలేటర్ దగ్గరకు వెళ్లి తన ఫోన్కు కనెక్ట్ చేసిన ఒక చిన్న స్పై కెమెరాను లోపలికి పంపింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యం చూసి కావేరి పాదాలు కింద భూమి కుంగిపోయింది. తన పడకగదిలో తన భర్త చైతన్య సొంత వదిన పావనితో అత్యంత సన్నిహితంగా శృంగారంలో మునిగి తేలుతున్నాడు చైతన్య. గుండె ముక్కలైపోయింది. కన్నీళ్లు ఆపుకోలేక ఆక్రోశంతో పడకగది తలుపును గట్టిగా బాదింది కావేరి. ఆ చప్పుడికి లోపల ఉన్న పావని ఉలిక్కిపడి వెంటనే వాష్రూంలోకి దూరింది. చైతన్య నిద్రపోతున్నట్లు నటిస్తూ ఆవలిస్తూ వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా బుర్ఖాలో ఉన్న కావేరిని చూసి హోటల్ ఎంప్లాయీ రాహిలే అనుకున్నాడు చైతన్య. కావేరి గొంతు మార్చి, సర్, మేడంకి పర్సనల్ ప్రాబ్లం, ప్యాడ్స్ తీసుకురమ్మంటే తెచ్చాను, మేడం లేరా అని అడిగింది. ఆమె ఇక్కడెక్కడుంటుంది, హోటల్లో ఇవ్వుపో అని కసురుకొని ముఖం మీదే తలుపు వేసేశాడు చైతన్య. కోయకుండానే గుండెను ఎవరో కోసేసినంత రక్తం పారుతోంది కావేరి మనసులో. ప్రాణంగా ప్రేమించిన భర్త ఇంతటి రాక్షసుడా? బయటకు వచ్చి హోటల్ వాష్రూంలో కుమిలి కుమిలి ఏడ్చిన కావేరి తలకిందులైన తన జీవితాన్ని ఎలా ఎదుర్కోబోతోంది? బెడ్డు తగలబెట్టిన కావేరిని చైతన్య తన మాయమాటలతో మళ్లీ ఎలా బురిడి కొట్టించాడు? ఆ కపట నాటకం కావేరి ప్రాణాలను ఎలా బలితీసుకోబోతోంది? ఆ రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్ నుంచి భారంగా ఇంటికి చేరుకుంది కావేరి. ఆమె అడుగులు తడబడుతున్నాయి. మనసు ముక్కలైపోయింది. గదిలోకి అడుగుపెట్టగానే ఆమె కళ్ల ముందు పావని, చైతన్యల శృంగార దృశ్యాలే సినిమా రీల్లా కదులుతున్నాయి. తను ప్రాణంగా పూజించిన ఆ పడకగదిలోని బెడ్డును చూస్తుంటే ఆమెకు అసహ్యం వేసింది.
తన భర్తతో పరాయి స్త్రీని ఊహించుకోలేక ఆక్రోశంతో ఆ బెడ్డుకు నిప్పు పెట్టి తగలబెట్టేసింది. ఆ గదిలో పడుకోలేక బయట హాల్లోని సోఫాలోనే కన్నీళ్లు దిగమింగుతూ పడుకుంది. రాత్రి 2 గంటల సమయంలో ఆల్కహాల్ మత్తులో తూగుతూ ఇంటికొచ్చిన చైతన్య కాలిపోయిన బెడ్డును, సోఫాలో పడుకున్న కావేరిని చూసి అసలు విషయం పసిగట్టాడు. తాను పావనీతో గడుకుతున్న విషయం కావేరికి తెలిసిపోయిందని అర్థమైంది. మరుసటి రోజు ఉదయం కావేరి తనను ఏమాత్రం పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయింది. 4 రోజులపాటు కావేరిని నవ్వించడానికి చైతన్య ఎంత ప్రయత్నించినా ఆమె కరగలేదు. ఇక లాభం లేదనుకున్న చైతన్య తనలోని నట విశ్వరూపాన్ని బయటకు తీశాడు. ఒకరోజు సడన్గా ఏడుస్తూ వెళ్లి కావేరి కాళ్లు పట్టుకున్నాడు. నన్ను క్షమించు కావేరి, నేను మా వదినతో తప్పు చేశాను. కాని అదంతా నా ఇష్టపూర్తిగా జరగలేదు. ఆ రాక్షసి పావని నన్ను బ్లాక్మెయిల్ చేసింది అంటూ గుండెలు బాదుకున్నాడు. కావేరి ఆశ్చర్యంగా చూస్తుండగానే పావని ఎడిట్ చేసి పంపిన ఆ ఫేక్ వీడియోను ఆమెకు చూపించాడు చైతన్య. చూడు కావేరి, మనం మన బెడ్రూంలో ఏకాంతంగా ఉన్న వీడియోను ఆ పావని రికార్డ్ చేసింది. అందులో నా ముఖం కనిపించకుండా వేరేవాడి ముఖాన్ని క్రియేట్ చేసింది. నువ్వు వేరే మగాడితో పడక పంచుకున్నావని, నేను ఆమె కోలిక తీర్చకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు, మన కుటుంబ పరువు బజారున పడేస్తానని నన్ను భయపెట్టింది కావేరి. నీ పరువు కాపాడటం కోసమే నేను చచ్చినట్టు ఆ రాక్షసి కామవాంఛను తీరుస్తున్నాను అంటూ గుండెలు మున్నీరుగా ఏడ్చాడు చైతన్య. కావేరి స్థానంలో మరెవ్వరున్నా ఆ వీడియోను లోతుగా పరిశీలించి నిజనిజాలు తేల్చేవారేమో. కాని చైతన్య అంటే ప్రాణమిచ్చే కావేరికి తన భర్త ఏడుస్తుంటే చూడలేకపోయింది. చైతన్య చెప్పే ప్రతి అబద్ధాన్ని గుడ్డిగా నమ్మేసింది. భర్త మీద ఉన్న పిచ్చి ప్రేమ ఆమె కళ్లకు గంతలు కట్టింది. నువ్వు నాకోసం మారతావని నమ్ముతున్నాను చైతూ, నా ప్రేమ నీలోని చీకటిని తొలగిస్తుంది అంటూ అతడిని అక్కున చేర్చుకుంది. భర్తమీద ఉన్న నమ్మకం ఆమె ప్రాణాలకే ముప్పు తేబోతోందని ఆ అమాయకురాలు ఊహించలేకపోయింది. చైతన్య వలయంలో పూర్తిగా చిక్కుకున్న కావేరిని ఇక శాశ్వతంగా అంతం చెయ్యడానికి పక్కా స్కెచ్ గీశాడు చైతన్య. కావి, మా వదిన అన్నయ్య రావడానికి ఇంకా 20 రోజులు పడుతుంది. ఈలోపు మనం ఈ ఇల్లు వదిలేసి మన మిథురా హోటల్లోని 12వ అంతస్తులో ఉన్న లగ్జరీ రూమ్కి షిఫ్ట్ అయిపోదాం. అక్కడైతే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఆ పావనీ పీడ కూడా వదులుతుంది అని ఎంతో ప్రేమగా చెప్పాడు చైతన్య. కానీ హోటల్లో కస్టమర్సు, స్టాఫ్ ఉంటారు కదా అని కావేరి అడగ్గా, నువ్వే అన్నావు కదా హోటల్ రీమోడలింగ్ చేయిద్దామని, రేపటినుంచే ఆ పని మొదలు పెడదాం. 10 రోజుల్లో రీమోడలింగ్ పూర్తి అవుతుంది. ఆలోపు మనం హ్యాపీగా ఉందాం అన్నాడు చైతన్య. భర్తమాటను నమ్మిన కావేరి మిథురా 5 స్టార్ హోటల్లో పనిచేస్తున్న 320 మంది సిబ్బందికి జీతంతో కూడిన 15 రోజుల సెలవులు ప్రకటించింది. చూస్తుండగానే 10 రోజుల్లో హోటల్ రీమోడలింగ్ పనులు పూర్తయ్యాయి. హోటల్ మళ్లీ తెరవడానికి ఇంకా 5 రోజుల సమయముంది. ఆ 5 రోజుల్లోనే తన మారణ హోమాన్ని ముగించాలని చైతన్య ప్లాన్ ఫిక్స్ చేశాడు. కావి, ముంబైలో మనకొక ప్రాపర్టీ డీల్ మాట్లాడ్డానికి అర్జెంటుగా వెళ్ళాలి. నేను తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఎందుకు? రేపు ఉదయం డ్రైవర్ రాజుతో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్ ఏసీలో వైజాగ్ మీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళు. నేను పని ముగించుకుని ముంబై నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లో వైజాగ్ వస్తాను. ఇద్దరం కలిసే మళ్లీ హైదరాబాద్ వద్దాం అని చెప్పాడు. కావేరికి వైజాగ్కు రైలు టికెట్టు, అక్కడి నుంచి తిరిగి రావడానికి ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు. ఆ రాత్రే ముంబై బయలుదేరుతున్నానని చెప్పి ఇంట్లోంచి బ్యాగ్తో బయటకు వచ్చిన చైతన్య నేరుగా డ్రైవర్ రాజుతో కలిసి మిథురా హోటల్కు వెళ్ళిపోయాడు. ముంబై వెళ్లాల్సినవాడు ఆ రాత్రంతా హోటల్లో పీకలు దాకా తాగి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు డ్రైవర్ రాజు కావేరి ఇంటికి వచ్చాడు. కావేరి బ్యాగ్ తీసుకుని కారులో పెట్టి ఆమెను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి తీసుకువెళ్లాడు. ఉదయం 9 గంటలకు కావేరి వైజాగ్ వెళ్లే ట్రైన్ ఎక్కింది. కావేరి ట్రైన్ ఎక్కిన విషయం రాజు కన్ఫర్మ్ చేశాడు. కావేరి వైజాగ్కు బయలుదేరిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. కాని చైతన్య ముంబై వెళ్లలేదు. అతడు మిథురా హోటల్ నుంచి ఎవ్వరికీ కంటపడకుండా కారులో బయలుదేరాడు. కావేరి ప్రయాణిస్తున్న ట్రైన్ కాజీపేట స్టేషన్కు చేరుకునే సమయానికి అక్కడ కావేరి కోసం పొంచి ఉన్న మృత్యుంజాలం ఏమిటి? ఆ కాజీపేట స్టేషన్లో చైతన్య చేసిన మాయజాలం కావేరిని ఎలా బలితీసుకోబోతోంది? హైదరాబాద్లోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కావేరి ఎక్కిన ట్రైన్ వైజాగ్ వైపు వేగంగా దూసుకుపోతోంది. భర్త దూరంగా ఉన్నాడన్న చిన్న బాధ ఆమె మనసులో ఉన్నా తన పుట్టింటికి వెళుతున్నానన్న సంతోషంతో ట్రైన్ ఎక్కిన వీడియోను వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేసింది కావేరి. తర్వాత సీట్లోకి వాలి కళ్ళు మూసుకుంది. కానీ ఆమెకు తెలియని విషయమేమిటంటే ముంబై వెళ్లాడనుకున్న తన భర్త చైతన్య డ్రైవర్ రాజుతో కలిసి అదే ట్రైన్కు ఎదురుగా రోడ్డు మార్గంలో కారులో కాజీపేట వైపు అత్యంత వేగంగా దూసుకువస్తున్నాడు. సరిగ్గా ట్రైన్ కాజీపేట స్టేషన్కు చేరుకునే ముందు కావేరి ఫోన్ మ్రోగింది. స్క్రీన్ మీద చైతూ అని తేరు చూడగానే ఆశ్చర్యంతో లిఫ్ట్ చేసింది కావేరి.
కావి, నేను కాజీపేట స్టేషన్ బయట ఉన్నాను. ట్రైన్ స్టేషన్లో ఆగగానే కిందకి దిగేసేయ్. రాజు వచ్చి నీ బ్యాగ్ తీసుకుంటాడు. వాడితో పాటు బయట ఉన్న మన కారు దగ్గరికి వచ్చేసేయ్ అని చెప్పాడు చైతన్య. భర్త గొంతు వినగానే కావేరి మనస్సు ఉప్పొంగిపోయింది. ట్రైన్ కాజీపేటలో ఆగగానే గబగబా కిందకి దిగింది. ఎదురుగా రాజు కనిపించగానే బ్యాగు వాడి చేతికిచ్చి చైతన్య కోసం వెదుకుతూ స్టేషన్ బయటకు పరుగు తీసింది. రాజు వాడి వెనకాలే నడుస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో మిథురా హోటల్లో పనిచేసే ఒక లేడీ స్టాఫ్ కూడా అదే ప్లాట్ఫామ్ మీద ఉంది. ఆమె కావేరిని, డ్రైవర్ రాజుని కలిసి వెళ్లడాన్ని గమనించింది. ఈ చిన్న ఘటనే భవిష్యత్తులో చైతన్య మెడకు ఉచ్చు బిగించబోతోందని వాళ్ళెవ్వరికీ తెలియదు. స్టేషన్ బయట చెట్టు కింద ఉన్న కారు డోరు తీసి కావేరి చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కున్నాడు చైతన్య. ఆమె నేరుగా అతడి ఒడిలో పడింది. ఏంటి, ముంబై వెళ్లలేదా అని చైతన్య చెయ్యి పట్టుకుని ఆశ్చర్యంగా అడిగింది కావేరి. ఎలాంటి తడబాటు లేకుండా ఎంతో అందంగా అబద్ధం చెప్పాడు చైతన్య. వెళ్లాను కావి, కానీ ఆ ప్రాపర్టీ కొనేవాడు అడిగిన రేటు నాకు నచ్చలేదు. అందుకే వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేశాను. ఇంటికొచ్చేసరికి నీ ట్రైన్ బయలుదేరిపోయింది. నిన్ను చూడకుండా ఉండలేక రాజుతో కలిసి ఇలా కారులో స్టేషన్కి వచ్చేశాను అన్నాడు. భర్త తన మీద చూపిస్తున్న ప్రేమకు కావేరి మురిసిపోయింది. రాత్రంతా సరిగ్గా నిద్రపోని కావేరి చైతన్య తల నిమురుతుంటే ఆ స్పర్శకు అలా అతడి ఒడిలోనే గాఢ నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రపోగానే చైతన్య కళ్లల్లో క్రూరత్వం నిండిపోయింది. మెల్లగా కావేరి హ్యాండ్ బ్యాగ్లోంచి ఆమె ఫోన్ తీశాడు. దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ కనిపించకుండా తన జేబులో దాచుకున్నాడు. ఆ కారు తిరిగి హైదరాబాద్ వైపు మృత్యుశకటంలా ప్రయాణమైంది. మధ్యాహ్నం సమయానికి కారు హైదరాబాద్లోని వాళ్ల ఇంటికి చేరుకుంది. నిద్రమత్తు, ప్రయాణపు అలసటతో కావేరి బెడ్ మీద వాలిపోయింది. ఏవండి, నా ఫోన్ కనిపించడం లేదు, ఎక్కడో పడిపోయినట్లుంది. మీరు మా నాన్నకు ఫోన్ చేసి నేను వైజాగ్ రావడం లేదని చెప్పండి. వచ్చే నెలలో చరణ్ అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు కదా, అప్పుడు వస్తానని చెప్పండి అని చెప్పి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఒక సైకోలా నవ్వుకున్నాడు చైతన్య. తన ఫోన్ తీసి కావేరి తండ్రి సీతారాంకు కాల్ చేశాడు. మామయ్యగారు, నేను చైతన్యను. నేను ముంబైలో ఉన్నాను. మీ అమ్మాయి ఫోన్ కలవడం లేదు. మీకు కాల్ చేస్తే నాకు చెయ్యమని చెప్పండి అని ఏమీ ఎరగనట్లుగా అన్నాడు. అటువైపు సీతారాం ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ, సరే బాబూ, కావేరి ట్రైన్ ఎక్కిన వీడియో మాకు వాట్సాప్ చేసింది. తెల్లవారుజామున 4:30కు వైజాగ్ చేరుకుంటుంది. నేనే స్వయంగా 2 గంటలకల్లా వెళ్లి నా బిడ్డ కోసం స్టేషన్లో ఎదురుచూస్తాను. మీకు మళ్లీ కాల్ చేస్తాను బాబూ అని చెప్పాడు. ఎప్పటికీ తిరిగిరాని తన బిడ్డకోసం ఆ తండ్రి పడుతున్న ఆరాటం చైతన్యలో ఏమాత్రం కనికరాన్ని పుట్టించలేదు. సరే అని ఫోన్ కట్ చేశాడు. తర్వాత నేరుగా డ్రైవర్ రాజును కలిసి మిథురా హోటల్కు వెళ్లాడు చైతన్య. వాడి చేతిలో 2 లక్షల రూపాయలు పెట్టి, రాజు, ఈ కారులో ఫుల్ ట్యాంక్ పెట్రోలుంది. ఎంత దూరం వెళుతావో వెళ్ళు. కారును ఏదైనా చెరువులో తోసేసి ఈ డబ్బుతో వేరే రాష్ట్రంలో సెటిలైపో. నీ పేరు, ఊరు అన్నీ మార్చుకో. జీవితంలో నువ్వు హైదరాబాద్, వైజాగ్ పరిసరాల్లో కనిపించకూడదు. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. వెళ్ళు అంటూ వాడి ఫోన్ లాగేసుకొని అక్కడినుంచి శాశ్వతంగా తరిమేశాడు. ఇక అడ్డుకునేవారెవ్వరూ లేరు. రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లి కావేరిని తీసుకుని సిటీలో ఒక మంచి రెస్టారెంట్లో భోజనం చేశాడు. సెకండ్ షో సినిమా చూసి నవ్వుకుంటూ అర్ధరాత్రి దాటాక మిథురా 5 స్టార్ హోటల్కి చేరుకున్నారు ఇద్దరు. లిఫ్ట్ ఎక్కి 12వ అంతస్తులోని తమ లగ్జరీ రూంలోకి అడుగుపెట్టారు. ఈ రోజునుంచి మనకి ఏ అడ్డూ లేదు. నాకు నువ్వు, నీకు నేను మాత్రమే అంటూ కావేరిని కౌగిలిలో బంధించాడు చైతన్య. ఆ కౌగిలి వెనక దాగి ఉన్న మృత్యువు వాసనను కావేరి పసిగట్టలేకపోయింది. ఆ నిశ్శబ్ద రాత్రిలో, ఆ 12వ అంతస్తులో జరగబోయే ఆ నెత్తుటి మారణహోమమేమిటి? కావేరి కళ్లముందు చైతన్య రాక్షసరూపం ఎలా బయటపడబోతోంది? అర్ధరాత్రి దాటిన సమయం. మిథురా 5 స్టార్ హోటల్లోని 12వ అంతస్తు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. ఆ విలాసవంతమైన లగ్జరీ రూంలోకి అడుగుపెట్టగానే చైతన్య కావేరిని తన కౌగిలిలోకి తీసుకున్నాడు. ఇక ఈ రోజునుంచి మనిద్దరికీ ఏ కామపిశాచీ అడ్డు ఉండదు. నాకు నువ్వు, నీకు నేను మాత్రమే అంటూ ఎంతో మత్తుగా చెప్పాడు. కావేరి అతడి మాయమాటలను నిజమైన ప్రేమ అనుకుని ఆ కౌగిలిలో బందీ అయిపోయింది. ఇద్దరూ ఆ ఆనందంలో దాదాపు 1 గంట గడిపారు. మెల్లగా లేచిన చైతన్య ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్లాడు. అతడి వెనకాలే నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది కావేరి. కాని అక్కడ ఆమెను ఆహ్వానించింది భర్త ప్రేమ కాదు, అతడి చేతిలో ఉన్న సైలెన్సర్ తుపాకీ. కావేరి కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్తుకునేలోపే చక్ మని ఓ శబ్దం. చైతన్య కఠినాతికఠినంగా ఆమె కణతమీద తుపాకి పేల్చాడు. రక్తపు మడుగులో కింద పడిపోయిన కావేరి వైపు ఏమాత్రం జాలి లేకుండా చూస్తూ ఆమె ఒంటినిండా మిగతా బుల్లెట్లు దించేశాడు. తన ప్రాణంగా పూజించిన భర్త చేతిలోనే ఏ పాపమూ ఎరగని ఆ ఇల్లాలు ప్రాణాలు వదిలింది.
వాష్రూంలో పడిన కావేరి రక్తం అక్కడ పారుతున్న నీటిలో కలిసిపోయి ఎర్రగా మారుతోంది. చైతన్య వెంటనే తాను తెచ్చుకున్న రెడ్ కలర్ పెయింట్ను ఆ వాష్రూంలో వలకబోశాడు. రక్తం పెయింట్ కలిసిపోయి అండర్గ్రౌండ్లో ఉన్న తూముల్లోకి పారిపోయేలా చేశాడు. ఆ తరువాత చైతన్యలో ఉన్న రాక్షసుడు పూర్తి స్థాయికి చేరుకున్నాడు. విగతజీవిగా పడి ఉన్న కావేరి శరీరాన్ని 15 దుప్పట్లకు పైగా చుట్టేశాడు. ఆ దేహాన్ని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న కిచెన్ రూంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఉన్న ఒక అతిపెద్ద పెనం మీద ఆమె శరీరాన్ని పడుకోబెట్టాడు. మధ్యాహ్నం డ్రైవర్ రాజు చేత తెప్పించిన 100 లీటర్ల నెయ్యి ప్యాకెట్లను ఒక్కొక్కటిగా చింపి ఆమె దేహం మీద పోశాడు. గ్యాస్ ఆన్ చేసి నిప్పు అంటించాడు. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక చేత్తో ఆల్కహాల్ తాగుతూ మరో చేత్తో నెయ్యి పోస్తూ, నా వదిన పావనిచ్చే సుఖానికి అడ్డు వస్తావా నువ్వు అంటూ వెర్రి నవ్వులు నవ్వుతూ తన కట్టుకున్న భార్య బూడిద అయ్యేవరకు అక్కడే ఉండి చూశాడు ఆ నరరూప రాక్షసుడు. కావేరి శరీరం పూర్తిగా బూడిదయిపోయింది. ఆ బూడిద మొత్తాన్ని బకెట్లలో నింపుకుని వర్కర్స్ వాడే వెస్టర్న్ టాయిలెట్లో పోసి ఫ్లష్ చేసేశాడు. ఆ బూడిద మొత్తం సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళిపోయింది. కిచెన్లో, వాష్రూంలో ఎక్కడా కావేరి ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేసి అక్కడక్కడ రెడ్ పెయింట్ చల్లాడు. ఎవరైనా చూస్తే హోటల్ రినోవేషన్లో భాగంగా పెయింట్ పనుల వల్ల అలా అయ్యిందని నమ్మించడానికి పక్కాగా సెట్ చేశాడు. సమయం తెల్లవారుఝామున 4:45. కావేరి ఎక్కిన ట్రైన్ వైజాగ్ చేరే సమయం. అప్పటివరకు ఆ హోటల్లోనే ఉన్న చైతన్య తానేమీ ఎరగనట్టుగా కావేరి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడా కావేరి ఆనవాళ్లు లేవని నిర్ధారించుకున్న తర్వాత హోటల్ మేనేజర్కు హోటల్ రెడీ అయ్యింది, అందరినీ డ్యూటీలో జాయిన్ అవ్వమనండి అని మెసేజ్ పెట్టి నేరుగా ఎయిర్పోర్ట్కు వెళ్లి వైజాగ్ ఫ్లైట్ ఎక్కాడు. చైతన్య ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యింది. కావేరి భౌతిక కాయం లేదు, ఆధారాలు లేవు. ఆ మహాసామ్రాజ్యం పావని తనకే సొంతమని చైతన్య విర్రవీగుతున్నాడు. కాని ఆ 12వ అంతస్తులోని ఒక చీకటి మూల నుండి 2 కళ్ళు ఈ ఘోరాన్నంతా చూశాయన్న నిజం అతడికి తెలియదు. ఆ మారణకాండను తన కెమెరాలో బంధించిన ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరు? వైజాగ్ వెళ్లిన చైతన్య ఆడబోయే ఆ కపట నాటకమేమిటి? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన చైతన్య నేరుగా కారులో మామగారు సీతారామింటికి చేరుకున్నాడు. లోపలికి అడుగుపెడుతూనే అత్యంత ఆందోళనగా నటిస్తూ కావీ కావీ అంటూ పిలుస్తూ ఇల్లంతా వెతికాడు. బెడ్రూమ్, వాష్రూమ్, టెర్రస్ అన్నీ తిరిగేసి కిందకి వచ్చాడు. ఎదురుగా టెన్షన్తో ఉన్న సీతారాం, సరోజలను చూసి, మామయ్య, కావీ ఏది? ఇంకా పడుకుందా? షాపింగ్కేమైనా వెళ్ళిందా అని ఏమీ తెలియనట్లు అడిగాడు. సీతారాం కంగారుగా, బాబూ, అమ్మాయి ఇంటికి రాగేదు. ఉదయం 2 గంటల నుంచి స్టేషన్లోనే ఉన్నాను. ట్రైన్లో తను రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. వెంటనే చైతన్య నటనకు పదును పెట్టాడు. ఏంటి మామయ్య, మీరు నాతో ఆడుకుంటున్నారా? నన్ను ఫూల్ని చెయ్యాలని తనలా చెప్పమందా అంటూ కావేరి ఫోన్కి 10 సార్లు కాల్ చేసి చూపించాడు. ఆ తర్వాత డ్రైవర్ రాజుకు కాల్ చేశాడు. అది స్విచ్ ఆఫ్. వెంటనే హోటల్ మేనేజర్కు కాల్ చేశాడు. మేనేజర్, కావేరి హోటల్కి వచ్చిందా? డ్రైవర్ రాజు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. వాడెక్కడున్నాడు అని గద్దించాడు. అప్పుడు మేనేజర్, సర్, డ్రైవర్ రాజు ఎక్కడున్నాడో తెలియడం లేదు. కానీ నిన్న మధ్యాహ్నం కావేరి మేడం కాజీపేట స్టేషన్లో ట్రైన్ దిగి డ్రైవర్ రాజుతో కలిసి వెళ్లడాన్ని మన ఆఫీస్ స్టాఫ్ ఒక అమ్మాయి చూసిందట సార్. ఆ తర్వాత చైతన్య వెంటనే కావేరి ఫ్రెండ్ సరితకు ఫోన్ చేశాడు. ఆమె ద్వారా హైదరాబాద్లోని తన ఇంట్లో కావేరి లేదని కన్ఫర్మ్ చేయించాడు. అంతటితో ఆగకుండా, సరితగారు, మా పాతకారు డిక్కీలో మా ఇంటి తాళం ఉంటుంది. అది తీసుకుని లోపలికి వెళ్లి బీరువా చూడండి. అందులో మా అత్తామామలు పెట్టిన ఘోరం, డబ్బు ఉన్నాయి. దొంగల భయం. దయచేసి వాటిని మీ ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పాడు. సరిత ఇంట్లోకి వెళ్లి చూసి, చైతన్యగారు, ఇక్కడ బీరువా తెరచి ఉంది. అందులో ఏ నగలు, డబ్బు లేవు అని చెప్పింది. అంతే. ఆ మాట వినగానే చైతన్య కళ్ళు తేలేశాయి. నాటకీయంగా కుర్చీలో కుప్పకూలిపోయాడు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు నెత్తిమీద పోసుకుని భోరున విలపించడం మొదలుపెట్టాడు. మీరు నన్ను ఘోరంగా మోసం చేశారు మామయ్య. ఆ డ్రైవర్ రాజును కావేరీనే నాకు పరిచయం చేసింది. వాడు తన క్లాస్మేట్ అని, వాడికే పర్సనల్ డ్రైవర్ ఉద్యోగం ఇప్పించింది. వాళ్ళిద్దరూ ముందే ప్రేమించుకుంటున్నారని నేను పసిగట్టలేకపోయాను. నన్ను దారుణంగా మోసం చేసి ఇంట్లోని కోట్లాది రూపాయల నగలు, డబ్బు తీసుకుని డ్రైవర్తో లేచిపోయింది మామయ్య అంటూ సీతారాం కాళ్లు పట్టుకుని ఏడ్చాడు. తమ కూతురు అలాంటిది కాదని చెప్పే ధైర్యం ఆ తల్లిదండ్రులకు లేకుండా చేశాడు. మమ్మల్ని క్షమించు బాబూ, ఈ విషయం మాకు నిజంగా తెలియదు అంటూ సీతారాం, సరోజ ఏడుస్తూ ఆ కిరాతకుడి కాళ్లపై పడ్డారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా మామయ్య? కాని కట్టుకున్న పెళ్లాం డ్రైవర్తో లేచిపోయిందంటే నా పరువు, నా వ్యాపారాలు మంటగలిసిపోతాయి. మీ పరువు పోతుంది. తను ఎప్పటికైనా తిరిగి వస్తుందేమో, నేను జీవితాంతం ఎదురుచూస్తాను. నా గుండెల్లో కావేరి స్థానం పదిలం అంటూ ఆర్జీవీ లెవెల్లో యాక్టింగ్ ఇరగదీశాడు. ఆ మాటలతో సీతారాం పోలీసులకు వెళ్లే ఆలోచన విరమించుకున్నాడు. కావేరి బతికుండగానే ఆమె క్యారెక్టర్ను హత్య చేసి కిరాతకంగా ఆ కేసు నుంచి తప్పించుకున్నాడు చైతన్య. మిథురా 5 స్టార్ హోటల్.
12వ అంతస్తు. చైతన్య వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యిందని అతడు విర్రవీగుతున్నాడు. కాని అతడికి తెలియని భయంకరమైన నిజం ఒకటి ఆ హోటల్ 12వ అంతస్తులో దాగి ఉంది. అతి కిరాతకంగా నెయ్యిలో కాలి బూడిదయిన కావేరి ఆత్మ ఆ 12వ అంతస్తులోనే పగతో రగిలిపోతూ తిరుగుతోంది. రాత్రిపూట డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ రవికాంత్లోకి కావేరి ఆత్మ ప్రవేశించడం మొదలుపెట్టింది. రవికాంత్ డ్యూటీలో ఉన్నాడంటే చాలు హోటల్లో భయంకర వాతావరణం నెలకొనేది. కావేరిని చంపిన ఆ 12వ అంతస్తులో ఏ కస్టమర్ రూమ్ బుక్ చేసుకున్నా వాళ్లకి ఆ రాత్రి నరకం కనిపించేది. అర్ధరాత్రి వేళ గదిలో ఏసీ పనిచేస్తున్నా సడన్ గా వేడి పెరిగిపోవడం, ఎవరో తమ మీద సలసలా కాగే నెయ్యి పోస్తున్నట్లు చర్మం కాలిపోతున్న భ్రాంతి కలగడం, వాటర్ ట్యాప్ తిప్పితే ఎర్రటి రక్తం రావడం, ఇలాంటి భయంకర సంఘటనలతో కస్టమర్లు ప్రాణభయంతో వణికిపోతూ అర్ధరాత్రి హోటల్ ఖాళీ చేసి పారిపోయేవారు. నా పగ తీరలేదు అన్న అరుపులు హోటల్ కారిడార్లలో ప్రతిధ్వనించేవి. ఈ దెయ్యం పుకార్లతో హోటల్ పేరు పూర్తిగా పాడైపోయింది. ప్రాణభయంతో 90% మంది స్టాఫ్ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. చైతన్య చేతిలో హోటల్ పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఇది గమనించిన చక్రధర్ హోటల్ బాధ్యతలను చైతన్య నుంచి లాగేసుకుని తన భార్య పావనికి అప్పగించాడు. పావని తన తెలివితేటలతో హోటల్ను చక్కదిద్దే పనిలో పడింది. ముందుగా 12వ అంతస్తులో ఉన్న కిచెన్ను ఫస్ట్ ఫ్లోర్కి మార్చేసింది. ఆ 12వ అంతస్తును పూర్తిగా ఒక స్టోర్ రూమ్గా మార్చేసింది. అందులో వంట నూనె డబ్బాలు, నెయ్యి ప్యాకెట్లు, జనరేటర్కు వాడే డీజిల్ క్యాన్లు నిల్వ చేయించింది. హోటల్ పనుల్లో బిజీ అయిపోయిన పావని క్రమంగా చైతన్యను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టింది. అన్నావదినలు లేనప్పుడు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసిన చైతన్యకు ఇప్పుడు పావని దూరం పెట్టడం కోపం తెప్పించింది. ఫోన్ చేసి పావనిని బూతులు తిట్టే స్థాయికి వాళ్ల అక్రమ సంబంధం దిగజారింది. చక్రధర్ మళ్లీ బిజినెస్ పనిమీద 20 రోజులపాటు సింగపూర్ వెళ్లాడు. పావని హోటల్ పనుల్లో ఉంటూ తనను పట్టించుకోకపోవడంతో విరహంతో రగిలిపోతున్న చైతన్య నేరుగా మిథురా హోటల్కే వచ్చాడు. పావనిని కలిసి మాయమాటలు చెప్పి ఎలాగోలా ఒప్పించి ఎవరూ రాని ఆ 12వ అంతస్తులోని స్టోర్ రూంకి ఆమెను తీసుకువెళ్లాడు. ఆ గదిలోనే కదా తాను కావేరిని కాల్చి బూడిద చేసింది అన్న స్పృహ కూడా ఆ కామాంధుడికి లేకుండా పోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ 12వ అంతస్తులో నైట్ డ్యూటీలో ఉన్నాడు రవికాంత్. రవికాంత్ వాష్రూంలోకి వెళ్లగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన చల్లని గాలి వీచింది. అద్దంలో రవికాంత్ శరీరానికి కావేరి ముఖం కనిపించింది. కావేరి ఆత్మ రవికాంత్ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది. రవికాంత్కు తెలియకుండానే అతడి ఫోన్ కెమెరా ఆన్ అయింది. ఇటు స్టోర్ రూంలో చైతన్య పావనిలు ఆయిల్ డబ్బాల మధ్య ఉన్న ఒక పాత బెడ్ మీద శృంగారంలో మునిగిపోయారు. సరిగ్గా అప్పుడే కావేరి ఆత్మ తన ప్రతీకారాన్ని మొదలుపెట్టింది. గదిలో ఫ్యాన్ సడన్గా ఆగిపోయింది. లైట్లు డిమ్మై బ్లింక్ అవడం మొదలయ్యాయి. బెడ్ కింద నుంచి ఎవరో జీకుతున్నట్లు చిన్న చిన్న అరుపులు వినిపించసాగాయి. పావని ఎగిరిపోయిన జుట్టును ఎవరో లాగినట్లు అనిపించింది. శృంగారంలో ఉన్న వాళ్ళిద్దరికీ గదిలో టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయినట్లు అనిపించింది. చైతన్య కళ్ళు తెరిచి చూసేసరికి తాను కప్పుకున్న దుప్పటిమీద రక్తంతో కూడిన చేతి ముద్రలు. వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతుండగా శబ్దం లేకుండా గది తలుపులు తెరుచుకున్నాయి. కావేరీ ఆత్మ ఆవహించిన రవికాంత్ లోపలికి వచ్చి వీళ్ళిద్దరి బాగోతాన్ని వీడియో రికార్డ్ చేస్తూనే చైతన్య ప్యాంట్ జేబులో ఉన్న కావేరీ ఫోన్ను సైలెంట్గా తీసుకున్నాడు. రవికాంత్ బయటకు వెళ్లగానే గది తలుపులు దానంతటవే ఢమాలుమని మూసుకుని బయటనుంచి లాక్ పడిపోయింది. లోపల బందీ అయిన చైతన్య పావనిల చుట్టూ ఇప్పుడు కావేరీ ఆత్మ ఉగ్రరూపం దాల్చింది. భూమి కంపిస్తున్న ఫీలింగ్. స్టోర్ రూంలో ఉన్న నూనె ప్యాకెట్లు, నెయ్యి డబ్బాలు, డీజిల్ క్యాన్లు వాటంతటవే పగిలిపోయాయి. ఆయిలంతా గదినిండా ఆ బెడ్ చుట్టూ ప్రవహించింది. గదిలో విపరీతమైన పొగ దట్టంగా కమ్ముకుంది. గాలి స్తంభించిపోయి ఆక్సిజన్ అందడంలేదు. సడన్గా ఎక్కడినుంచో ఒక నిప్పు రవ్వ. అంతే, క్షణాల్లో ఆ నెయ్యి డీజిల్కు మంటలు అంటుకుని భయంకరమైన అగ్నిగుండంలా మారింది ఆ గది. మంటల మధ్య చిక్కుకున్న పావని భయంతో కిందపడిపోయింది. మంటలు వాళ్ల శరీరాలను తాకుతున్నాయి. ఊపిరాడడం లేదు. సరిగ్గా అప్పుడు చైతన్య చెవి దగ్గర ఒక స్పష్టమైన ఆడగొంతు. నా పగ తీరలేదు. ఆ గొంతు వినగానే చైతన్య గుండె ఆగినంత పనైంది. అది కావేరి గొంతు. ప్రాణభయంతో వణికిపోతూ మంటల్నుంచి తప్పించుకోడానికి గదికి ఉన్న పెద్ద గాజు కిటికీని బద్దలు కొట్టాడు చైతన్య. పావనిని ఆ కిటికీలోంచి బయటకు తోసేసి తానూ దూకేశాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరికీ తీవ్రమైన గాయాలయ్యాయి. చర్మం కాలిన బొబ్బలు వచ్చాయి. చావు అంచుల దాకా వెళ్లిన ఆ పాపాత్ములిద్దరూ ఒకే కారులో ప్రాణభయంతో ఇంటికి పారిపోయారు.
ప్రాణభయంతో వణికిపోతూ కాలిన గాయాలతో హోటల్ నుంచి బయటపడిన చైతన్య, పావనిలు ఒకే కారులో ఇంటికి పారిపోయారు. ఇద్దరి గుండెలూ వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆ 12వ అంతస్తులో జరిగింది అగ్నిప్రమాదం కాదు, ఏదో అదృశ్యశక్తి, కావేరి ఆత్మ తమన్ను చంపేయాలని చూస్తోందని ఇద్దరికీ అర్థమైపోయింది. కారులో ఉన్న ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని చీలుస్తూ పావని ఫోన్ వాట్సాప్కు ఒక మెసేజ్ వచ్చింది. నంబర్ చూసి పావని గుండె ఆగిపోయింది. అది చనిపోయిన కావేరీ ఫోన్ నెంబర్. వణుకుతున్న చేతులతో మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. అందులో తానూ చైతన్య ఆ హోటల్ స్టోర్ రూంలో శృంగారంలో మునిగిపోయిన వీడియో ఉంది. ఆ వీడియో చూసిన పావని ప్రాణాలు గాలిలో కలిసినంత పనైంది. ఈ వీడియో ఎవరికంటపడిమా తన జీవితం, పరువు బజారున పడటం ఖాయమని ఆమెకు అర్థమైంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత చైతన్య ఫోన్కు కూడా అదే కావేరీ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసిన చైతన్య తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఆ వీడియోలో తాను కావేరిని అతి కిరాతకంగా తుపాకీతో కాల్చడం, ఆ తరువాత 100 లీటర్ల నెయ్యిపోసి ఆమెను పెనం మీద కాలుస్తున్న దృశ్యాలు అత్యంత స్పష్టంగా రికార్డయ్యున్నాయి. ఆ వీడియో చూసిన చైతన్య గుండె బాగా పండిన పుచ్చకాయ తాటిచెట్టు మీదనుంచి రోడ్డుమీద పడితే ఎలా పగిలిపోతుందో ఆ మాదిరి పగిలిపోయింది. తన నేరానికి సాక్ష్యాలు, ఆనవాళ్లూ ఏవీ లేవనుకుని విర్రవీగిన ఆ మృగానికి ఇప్పుడు ఉరితాడు కళ్లముందు స్పష్టంగా కనిపించింది. భయంతో చెమటలు పడుతుండగానే మొబైల్ స్క్రీన్ మీద మరో మెసేజ్ ఫ్లాష్ అయింది. "నువ్వు నా కలలను కాల్చేశావు. నేను నీ జీవితాన్ని తుడిచేస్తాను. ఐయామ్ నాట్ డన్ యెట్." ఆ మాటలకు చైతన్య వెన్నులో టన్నుల కొద్దీ భయం వణుకు పుట్టించింది. తాను చంపిన కావేరీ ఆత్మ తనను వెంటాడుతోందని, తన ప్రతి కదలిక రికార్డవుతోందని అర్థమై పిచ్చివాడిలా అయిపోయాడు. కావేరీ ఫోన్ సిమ్ కార్డ్ను దొంగలించి తన ఫోన్లో వేసుకున్న రవికాంత్ ప్రవర్తనలో రోజురోజుకు వింత మార్పులు రాసాగాయి. తనను ఎవరో అదృశ్యశక్తి నియంత్రిస్తోందని అతడికి అర్థమైంది. తన చేతులతో తానే వాట్సాప్లో ఆ భయంకరమైన వీడియోలు పంపుతుండడం అతన్ని గందరగోళానికి గురిచేసింది. అసలు ఏం జరుగుతోంది? ఆ డ్రైవర్ రాజు ఎక్కడున్నాడో తెలుసుకుంటే ఈ చిక్కుముడు వీడుతుంది అని రవికాంత్ తనలో తాను గొణుక్కుంటూ రాజు జాడ వెతుక్కుంటూ తమిళనాడులోని ఒక మారుమూల గ్రామానికి వెళ్లాడు. రవికాంత్ అతన్ని కలవగానే ఊహించని విధంగా కావేరీ ఆత్మ రవికాంత్ శరీరంలోంచి రాజు శరీరంలోకి ప్రవేశించింది. కావేరీ ఆత్మ ఆవహించిన రాజు నేరుగా విశాఖపట్నంలోని సీతారామింటికి వెళ్లాడు. సీతారాం సరోజల ముందు బొక్క బోర్లాపడి ఏడుస్తూ అసలు నిజం కక్కేశాడు. "అయ్యా, నన్ను నమ్మండి. నాకు మీ అమ్మాయి కావేరమ్మకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. కావేరమ్మ నాతో రాలేదు. ఆ రోజు చైతన్యగారే నా చేతిలో 1 కోటి రూపాయల డబ్బు, నగలు పెట్టి నా ఫోన్ లాగేసుకుని దేశం వదిలి పారిపోమ్మని బెదిరించాడు. మీ అమ్మాయి ఏమైందో నాకస్సలు తెలియదయ్యా" అంటూ భోరున విలపించాడు. రాజు చెప్పిన మాటలు విన్న సీతారాం సరోజలు నిశ్చేష్టునయ్యారు. తమ కూతురు క్యారెక్టర్ గురించి చైతన్య తమ కాళ్లు పట్టుకుని కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఆడిన కపట నాటకమంతా వారికర్థమైంది. శోకన్ స్థానంలో అంతులేని అనుమానం, పగ కట్టలు తెగించుకున్నాయి. వెంటనే అమెరికాలో ఉన్న తమ కొడుకు చరణ్కు ఫోన్ చేసి రాజు చెప్పిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పారు. చెల్లెలంటే ప్రాణమిచ్చే చరణ్కు అరికాలిమంట నెత్తికెక్కింది. "నా చేతుల్లో పెరిగింది నా చెల్లెలు. అది అలాంటి తప్పు చేయదని నాకు తెలుసు. ఆ చైతన్యగాడి అంతు చూస్తాను" అని రగిలిపోయాడు. వెంటనే హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్లో ఏసీపీగా ఉన్న తన ప్రాణస్నేహితుడి రియాజ్కు కాల్ చేశాడు. "రియాజ్, నా చెల్లెలు కావేరీ మిస్సింగ్లో పెద్ద కుట్ర ఉంది. ఆ డ్రైవర్ రాజుకు డబ్బులిచ్చి పంపించింది చైతన్యగాడే. నేను వెంటనే అమెరికా నుంచి ఇండియా బయలుదేరుతున్నాను. ఈలోపు ఆ చైతన్యగాడి సంగతి నువ్వు చూడాలి. నా చెల్లెలి ఆచూకీ నాకు తెలియాలి" అని కోరాడు. మిత్రుని ఆవేదనను, ఆ కేసులో ఉన్న తీవ్రతను అర్థం చేసుకున్న ఏసీపీ రియాజ్ కావేరీ మిస్సింగ్ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని దృఢనిశ్చయంతో రంగంలోకి దిగాడు. 100 కోట్ల ఆస్తిపరుడైన చైతన్యకు, ఒక నిజాయితీగల పోలీసాఫీసర్కు మధ్య మొదలైన ఈ యుద్ధం ఏ తీరానికి చేరబోతోంది? తన ప్రాణస్నేహితుడు చరణ్ ఫోన్ కాల్తో ఏసీపీ రియాజ్కు మొత్తం వ్యవహారం అర్థమైంది. ఒక పేదవాడైన డ్రైవర్ రాజును వాడుకుని చైతన్య ఆడిన నాటకాన్ని పసిగట్టిన రియాజ్ తక్షణమే రంగంలోకి దిగాడు. ముందుగా విశాఖపట్నం నుంచి కావేరీ తల్లిదండ్రులను హైదరాబాద్కు రప్పించి చైతన్య మీద అధికారికంగా మిస్సింగ్ మరియు కిడ్నాప్ కేసు నమోదు చేయించాడు. రియాజ్ దర్యాప్తు వేగం పుంజుకుంది. ముందుగా చైతన్య అన్నదయ్య చక్రధర్, వదిన పావనీలను విచారించడానికి వాళ్ల ఇంటికి వెళ్లాడు. "చక్రధర్ గారు, కావేరితో మీరు చివరిసారి ఎప్పుడు మాట్లాడారు?" అని సూటిగా అడిగాడు రియాజ్. "నేను బెంగళూరులో ఉన్నప్పుడు తను కాల్ చేసింది. బాబుకి బాలేదని చెప్పాను. అదే ఆఖరిసారి" అని బదులిచ్చాడు చక్రధర్. పావనిని వైపు తిరిగి, "పావనిగారు, మీ మరది భార్య కావేరి గురించి మీకేమైనా తెలుసా? ఆమె డ్రైవర్తో వెళ్ళిపోయేంత క్యారెక్టరా?" అని నిలదీశాడు.
లోపల భయపడుతున్నా పైకి గాంభీర్యం నటిస్తూ, నాకు ఆమెతో పెద్దగా మాటల్లేవు, కానీ ఆమె కాజీపేట స్టేషన్లో ట్రైన్ దిగి డ్రైవర్ రాజుతో కలిసి వెళ్లడాన్ని మా హోటల్ స్టాఫ్ చూశారు. బహుశా వాళ్ళిద్దరికీ ముందే సంబంధం ఉందేమో అని కావాలనే దర్యాప్తుకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. కాని రియాజ్ మామూలు ఆఫీసర్ కాదు. సిటీలోని సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పట్టించాడు. పావని చెప్పినట్లు కావేరి కాజీపేటలో డ్రైవర్ రాజుతో వెళ్లలేదు. అచ్చం చైతన్య కారులోనే హైదరాబాద్కు తిరిగి వచ్చింది. ఆ రోజు రాత్రి సిటీలో ఒక థియేటర్ దగ్గర, ఆ తర్వాత రాత్రి 12:40 కావేరీ చైతన్యలు కలిసి మిథురా 5 స్టార్ హోటల్లోకి వెళ్లిన దాఖలాలే లేవు. ఆ తర్వాత కావేరి ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన దాఖలాలే లేవు. వెంటనే చైతన్యను క్రైమ్ బ్రాంచ్ కస్టడీలోకి తీసుకున్నాడు రియాజ్. ఇంటరాగేషన్ రూంలో చైతన్య ఎదురుగా కూర్చుని శివంగిలా విరుచుకుపడ్డాడు. ఏరా చైతన్య, ముంబై వెళ్తున్నానని కావేరికి అబద్ధం చెప్పి డ్రైవర్ రాజుకు డబ్బులిచ్చి ఎందుకు పంపించావు? కావేరిని కాజీపేట నుంచి వెనక్కి ఎందుకు తీసుకువచ్చావు? హోటల్ స్టాఫ్ అందరికీ డబ్బులిచ్చి సెలవులు ఎందుకిచ్చావు? ఆ రోజు రాత్రి 12:40 మీ హోటల్లోకి వెళ్లిన కావేరి ఏమైంది? సరిగ్గా అదే రోజు రాత్రి మీ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ అయింది? మీ వదినతో కలిసి నువ్వు ఆడిన నాటకమేంట్రా చైతన్య అని ప్రశ్నల వర్షం కురిపించాడు. రియాజ్ అడిగిన లాజికల్ ప్రశ్నలకు చైతన్య దగ్గర సమాధానం లేదు. భయంతో అతడి గొంతు పెగల్లేదు. దర్యాప్తు సరైన దారిలోనే వెళుతోందని, మిథురా హోటల్లోనే కావేరి హత్య జరిగిందని రియాజ్కు పూర్తి నమ్మకం కుదిరింది. మిథురా హోటల్ మీద రియాజ్ ఫోకస్ పెట్టాడు. తన పోలీస్ బృందంతో హోటల్ను అణువణువూ గాలించడం మొదలుపెట్టాడు. 12వ అంతస్తులోని ఆ స్టోర్ రూంలో కావేరి హత్య జరిగిన గదిలో తనిఖీలు చేస్తుండగా ఒక మూలన కాలిపోయిన కొన్ని బట్టలు, మసి ఆనవాళ్లు దొరికాయి. ఆ బట్టలు హోటల్లో నైట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే రవికాంత్వి అని ఎంక్వైరీలో తేలింది. కావేరి అదృశ్యమైన రాత్రి డ్యూటీలో ఉన్నది వాడేనని తెలియడంతో పోలీసులు వెంటనే రవికాంత్ను అరెస్టు చేసి లాకప్లో వేశారు. రవికాంత్ అరెస్ట్ వార్త తెలియగానే చైతన్య, పావనీల వెన్నులో వణుకు పుట్టింది. కావేరి ఆత్మ రవికాంత్ను వాడుకుంటోందన్న నిజం వాళ్లకు తెలియదు. ఆ రోజు రాత్రి 12వ అంతస్తులో ఉండి వీడియో తీసింది వాడేనని, వాళ్లకు వాట్సాప్లో వీడియోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తోంది కూడా రవికాంత్ గాడేనని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. రవికాంత్ గనక ఏసీపీ రియాజ్ ముందు నోరు విప్పితే కావేరీ హత్య, బూడిద చేసిన వైనం అన్నీ బయటపడతాయని, తమకు ఉరిశిక్ష పడటం ఖాయమని పావని, చైతన్య భయపడిపోయారు. వెంటనే తమ 100 కోట్ల ఆస్తిని, రాజకీయ పలుకుబడిని రంగంలోకి దించారు. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్న కొందరు స్వార్థ, అవినీతి పోలీస్ అధికారులకు కోట్లాది రూపాయల డబ్బు, బంగారం ఆశ చూపారు. రవికాంత్ను ప్రాణాలతో ఉంచకూడదని డీల్ కుదుర్చుకున్నారు. ఒకరోజు ఏసీపీ రియాజ్ డ్యూటీలో లేని సమయం చూసి ఆ అవినీతి పోలీసులు లాకప్లో ఉన్న రవికాంత్ను అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ మర్డర్ను చైతన్య, పావని ఎంతో తెలివిగా వాడుకున్నారు. మీడియాకు డబ్బులు వెదజల్లి హోటల్లో దొంగతనం నేరం ఒప్పుకోలేదని, ఏసీపీ రియాజ్ ఒక అమాయకుడైన వాచ్మెన్ను లాకప్లో కొట్టి చంపాడు అని బ్రేకింగ్ న్యూస్లు వేయించారు. బిజినెస్ టైకూనైన చైతన్య, నా మీద కక్షతోనే నా హోటల్ వాచ్మెన్ను చంపేశారు అని మొసలి కన్నీరు కార్చాడు. రియాజ్ లాంటి నిజాయితీగల ఆఫీసర్పై ఒక్కసారిగా బురద చల్లబడింది. రాజకీయ నాయకుల ఒత్తిడి, మీడియాలో విషప్రచారం, మానవ హక్కుల సంఘాల ఆందోళనలతో ఉన్నతాధికారులు దిగివచ్చారు. చైతన్యను కస్టడీ నుంచి వదిలేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఏసీపీ రియాజ్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఒక అమాయకులాలికి న్యాయం చెయ్యబోయినందుకు, తప్పు చెయ్యకపోయినా సస్పెన్షన్కు గురైన రియాజ్ అవమానంతో, కసితో రగిలిపోయాడు. తన గుండెల్లో ఉన్న న్యాయం గెలవాలన్న ఆకలి మాత్రం చావలేదు. అఫీషియల్ పవర్ పోయినా సరే యూనిఫామ్ లేకుండానే ఈ రాక్షసుల అంతం చూడాలని, కావేరికి న్యాయం చెయ్యాలని రియాజ్ గట్టిగా నిశ్చయించుకున్నాడు. రియాజ్పై సస్పెన్షన్ వేటుపడినా అతడిలోని నిజాయితీగల పోలీసాఫీసర్ నిద్రపోలేదు. తన ప్రాణస్నేహితుడి చెల్లెలికి జరిగిన ఘోరమైన అన్యాయం అతడి గుండెలను తొలిచేస్తోంది. నా పోరాటం ఆగకూడదు, కావేరికి న్యాయం జరగాలి, నా యూనిఫాంకు మచ్చ రాకూడదు అని తనలో తాను గట్టిగా నిశ్చయించుకున్నాడు. తన హోదా పోయినా, పవర్ పోయినా లెక్క చేయకుండా, ఎవరికీ తెలియకుండా ఒంటరిగా మిథురా 5 స్టార్ హోటల్లోని 12వ అంతస్తుకు చేరుకున్నాడు రియాజ్. కావేరీ హత్య జరిగిన ఆ గది తలుపు తీయగానే భయంకరమైన నిశ్శబ్దం అతడ్ని స్వాగతించింది. గదిలోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అనూహ్యంగా అక్కడ పగతో రగిలిపోతున్న కావేరి ఆత్మ రియాజ్లోకి ప్రవేశించింది. ఒక్క క్షణంపాటు రియాజ్ మైండ్ బ్లాక్ అయ్యింది. తన శరీరంలో 2 ఆత్మలు పోరాడుతున్నట్లు అనిపించింది. కాని రియాజ్ భయపడ్లేదు.
తన ఆత్మస్థైర్యంతో, గుండె ధైర్యంతో ఆ ఆత్మను తనలోకి అంగీకరించాడు. ఎంత నొప్పి, ఎంత బాధ అనుభవించావమ్మా కావేరీ, నీకు న్యాయం చేసే అవకాశం నాకు దక్కింది, దారి చూపించు తల్లి అని మనసులోనే అనుకున్నాడు రియాజ్. కావేరి ఆత్మ ఇచ్చిన ప్రేరణతో గది మూలమూలల్లో వెతకడం మొదలుపెట్టాడు. కాలిపోయిన మసి ఆనవాళ్లు ఉన్నాయే తప్ప దర్యాప్తుకు పనికొచ్చే, కోర్టులో నిలబడే బలమైన సాక్ష్యం ఏమీ దొరకలేదు. నీరసించిపోయి వాష్రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న వెస్టర్న్ షింక్ మీద డీలాపడి కూర్చున్నాడు రియాజ్. నా ప్రయత్నం వృధా అయిపోయిందా? ఈ నరరూప రాక్షసులకు శిక్ష పడదా? ఈ న్యాయయాత్ర ఇక్కడే ముగుస్తుందా అని నిరాశతో ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అప్పుడు అతడి చూపు వాష్రూం పైన ఉన్న వెంటిలేటర్ మీద పడింది. అక్కడ ఒక మేకుకి తగిలించిన ఉన్న నల్లటి షూలేస్ తాడు సన్నగా వేలాడుతూ కనిపించింది. అది చూడ్డానికి మామూలు తాడులా లేదు, ఎవరో కావాలని అక్కడ కట్టినట్లుంది. రియాజ్కు వెంటనే అనుమానం వచ్చింది. మెల్లగా లేచి ఆ తాడును పట్టుకుని కిందకి లాగాడు. అది కొంచెం బరువుగా అనిపించింది. జాగ్రత్తగా ఆ లేసును లాగగా దానికి చివరన ఒక సాక్స్ కట్టి ఉంది. ఆ సాక్స్ విప్పి చూడగా లోపల కవర్లో చుట్టి ఉన్న ఒక స్మార్ట్ ఫోన్. అది దారుణంగా హత్య చేయబడ్డ వాచ్మెన్ రవికాంత్ది. రవికాంత్లోకి ప్రవేశించిన కావేరి ఆత్మ తాను చనిపోయే ముందు ఈ ఫోన్ను ఎవరికీ దొరకకుండా ఇలా దాచిపెట్టిందని రియాజ్కు అర్థమయ్యింది. ఫోన్కు లాక్ ఉండడంతో వెంటనే పోలీస్ సైబర్ టెక్నిక్స్ ఉపయోగించి ఆ లాక్ను ఓపెన్ చేశాడు రియాజ్. వాట్సాప్ ఓపెన్ చేయగానే అందులో కావేరీ నెంబర్ నుంచి చైతన్య, పావనీలకు పంపిన వీడియోలు కనిపించాయి. ఆ వీడియోలు ప్లే చేసిన రియాజ్ కావేరిని తుపాకీతో కాల్చడం, నెయ్యిపోసి పెనం మీద కాలుస్తున్న దృశ్యాలు, ఆ పాపాత్ములు శృంగారంలో ఉన్న వీడియోలు చూసి రక్తం మరిగిపోయింది. ఆ వీడియోల్లోని కావేరీ నిశ్శబ్ద ఆర్తనాదాలు రియాజ్ హృదయాన్ని మెలిపెట్టాయి. ఆ ఫోన్ కావేరి హత్యకు తిరుగులేని బ్రహ్మాస్త్రంలాంటి సాక్ష్యం. వెంటనే ఆ ఫోన్లోని డేటాను తన ల్యాప్టాప్లోకి సేవ్ చేసుకున్నాడు. ఇక మీ ఆట కట్టిందిరా రాక్షసుల్లారా అని గర్జించాడు. ఈ ఆధారాలతో మరుసటి రోజు ఉదయాన్నే పై అధికారులను కలిశాడు. వీడియో సాక్ష్యాలు చూసిన డిపార్ట్మెంట్ నిర్ఘంతాతిపోయింది. రియాజ్ సస్పెన్షన్ వెంటనే రద్దు చేయడమే కాకుండా నిందితులను పట్టుకునే బాధ్యతను మళ్లీ అతడికే అప్పగించారు. అప్పటికే తమ భాగవతం బయటపడుతుందేమో అన్న భయంతో చైతన్య, పావనీలు పాస్పోర్ట్లు, టికెట్లు రెడీ చేసుకుని విదేశాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్లు ఎయిర్పోర్టుకు చేరుకునే లోపే ఏసీపీ రియాజ్ తన బృందంతో వారి ఇంటిని చుట్టుముట్టాడు. మీడియా, ప్రజలు చూస్తుండగానే 100 కోట్ల ఆస్తిపరులైన ఆ ఇద్దరు పాపాత్ములను కాలర్ పట్టుకుని లాక్కొచ్చి సంకెళ్లు వేసి అరెస్టు చేశాడు రియాజ్. చైతన్య, పావని ఎట్టకేలకు చట్టం చేతికి చిక్కారు. కాని అంతటి పలుకుబడి, డబ్బున్నవాళ్లు అంత సులభంగా శిక్షను అంగీకరిస్తారా? కోర్టు హాలులో జరగబోయే ఆ మహాసంగ్రామం ఏమిటి? కావేరి ఆత్మకు ఎలా శాంతి కలగబోతోంది? హైదరాబాద్ కోర్టు హాలు జనంతో, మీడియాతో కిక్కిరిసిపోయింది. దేశంలోనే పేరుమోసిన క్రిమినల్ లాయర్ రామ్దేవ్ చైతన్య మరియు పావనీల తరపున వాదించడానికి బోను ముందు నిలబడ్డాడు. 100 కోట్ల ఆస్తితో న్యాయాన్ని కొనేయచ్చన్నదే వాళ్ల ధీమా. కాని ఏసీపీ రియాజ్ తన భార్య, జూనియర్ లాయరైన దేవిక చేతికి ఆధారాలన్నీ ఇచ్చి బరిలోకి దించాడు. దేవిక కోర్టుహాల్లో అడుగుపెడుతూనే తన వాగ్ధాటితో నిశ్శబ్దం ఛేదించింది. మైలార్డ్, 3 ఏళ్ల క్రితం ఒక దేవతలాంటి అమ్మాయిని చూసి పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఈ నరరూప రాక్షసుడు చైతన్య. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడు ఓ తాటకిలాంటి సొంత వదిన పావని వేసిన కామపు వలలో పడిపోయాడు. ఆ 100 కోట్ల ఆస్తి మొత్తాన్ని తానొక్కటే అనుభవించాలన్న పావని స్వార్థానికి, కామానికి కావేరి పచ్చని జీవితం బలైపోయింది. ప్రాణంగా ప్రేమించిన భార్యమీద డ్రైవర్తో లేచిపోయిందన్న నిందవేసి ఆమెను అత్యంత భయంకరంగా చంపి బూడివ చేశాడు ఈ మృగం. తమ కడుపుగోతను దిగమింగుకొని ఆ అత్తమామలే వీడి కాళ్లు పట్టుకుని ఏడ్చేలా చేసిన కిరాతకుడు వీడు అంటూ ఉద్వేగభరితంగా వాదించింది దేవిక. ఇవన్నీ కల్పిత కథలు యువరానర్, ఆధారాలెక్కడా అని ఎదురు ప్రశ్న వేశాడు లాయర్ రామ్దేవ్. వెంటనే దేవిక రవికాంత్ ఫోన్లో దొరికిన వీడియోల డ్రైవ్ను న్యాయమూర్తికి అందించింది. ఇదిగోండి మైలార్డ్, తిరుగులేని సాక్ష్యం. అభాగ్యుడైన వాచ్మెన్ రవికాంత్ను లాకప్లో చంపించింది కూడా వీళ్లే అని ఒప్పుకున్న సాక్ష్యాలు ఇందులో ఉన్నాయి అని సీట్లో కూర్చుంది దేవిక. న్యాయమూర్తి భరత్చంద్ర ఆ వీడియోలను తన ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూశాడు. అందులో చైతన్య, పావనీల రాసలీలలు, తర్వాత కావేరి కణతమీద చైతన్య తుపాకీతో కాల్చడం, 100 లీటర్ల నెయ్యిపోసి ఆమెను పెనం మీద కాలుస్తున్న దృశ్యాలు చూసి న్యాయమూర్తి కళ్ళు నిప్పుకణాల్లా మారాయి. కోపంతో అతడి చేతులు వణికాయి.
తీర్పును ప్రకటిస్తూ, వీడు మనిషి అని నేను అనుకోవడం లేదు. నమ్మి వచ్చిన ఒక ఆడపిల్లను ఇంత భయంకరంగా చంపిన వీడు రాక్షసుల కంటే హీనుడు. వీడు చేసిన పాపానికి వీడుకు పడే శిక్షను ప్రజలందరూ నిర్ణయించాలి అని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు జడ్జి. కోర్టు తీర్పును లైవ్లో చూస్తున్న ప్రజల ఓటింగుకు వదిలేశారు. ఆ దారుణమైన వీడియోల గురించి విన్న ప్రజల రక్తం మరిగిపోయింది. 99% మంది ప్రజలు చైతన్యకు ఉరిశిక్ష వెయ్యాలని ఓటు వేశారు. ప్రజల తీర్పే న్యాయబద్ధమైన తీర్పుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి భరత్చంద్ర కావేరిని అతి దారుణంగా చంపిన చైతన్యకు ఉరిశిక్ష ఖరారు చేశాడు. కావేరి హత్యకు చైతన్యను ప్రేరేపించిన పావనికి జీవిత ఖైదు విధిస్తూ జీవితాంతం చీకటి గదిలో మగ్గిపోయేలా తీర్పునిచ్చాడు. ఈ తీర్పుతో కోర్టు హాలు దద్దరిల్లింది. ఏసీపీ రియాజ్ కళ్లలో ఆనంద భాష్పాలు రాలాయి. జూనియర్ లాయర్ దేవిక పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. సరిగ్గా అప్పుడే కోర్టు హాలు బయట గాలిలో ఒక ప్రశాంతమైన చిరుగాలి వీచింది. కావేరి ఆత్మకు శాంతి కలిగింది. తనమీద పడిన నింద తొలగిపోయి తన్ను చంపిన రాక్షసులకు శిక్ష పడడంతో ఆమె పగ చల్లారింది. మిథురా హోటల్ను శాశ్వతంగా వదిలేసి కావేరి ఆత్మ యమలోకానికి చేరుకుంది. యమధర్మరాజు ఆమె ధైర్యానికి, న్యాయ పోరాటానికి మెచ్చుకొని పునర్జన్మలో ఆమెకు ఒక అద్భుతమైన, సత్కారమైన జీవితాన్ని ప్రసాదించాడు. మరోవైపు చక్రధర్ కోర్టు బయట కుప్పకూలిపోయాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ, నా డబ్బు పిచ్చే నా కుటుంబాన్ని నాశనం చేసింది. నేను నా భార్యకు సమయం ఇవ్వలేదు. నా తమ్ముణ్ణి సరైన దారిలో పెట్టలేదు. నా అజాగ్రత్తే ఈరోజు నా వాళ్లను జైలుపాలు, ఉరిపాలు చేసింది అని కుమిలిపోయాడు. ఆ 100 కోట్ల ఆస్తి ఇప్పుడు అతడికి ఒక శ్మశానంలా అనిపించింది. కట్ చేస్తే అమెరికా వెళుతున్న విమానంలో, ఇదీ అమ్మా మా కావేరి కథ. ఆ రాక్షసులకు శిక్ష పడినా మా గుండెకాయలాంటి మా కూతురు ఇక తిరిగి రాదు కదమ్మా అంటూ సీతారాం 2 చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. సరోజ కన్నీళ్లు ఆరనేలేదు. ఆ కథ విన్న సంజన కళ్లలోంచి ధారగా నీళ్లు కారుతున్నాయి. తన చేతులతో ఆ వృద్ధ దంపతుల కన్నీళ్లు తుడిచింది. మీరు బాధపడకండి అంకుల్, మీ కావేరి ఎక్కడికీ వెళ్లలేదు. ఎంతో ధైర్యవంతురాలైన ఆత్మ ఆమెది. తనకు జరిగిన అన్యాయాన్ని తనే స్వయంగా నిలదీసి గెలిచింది. కష్టం ఎంత పెద్దదైనా ఒకరోజు ముగుస్తుంది. నాలో మీ కావేరిని చూసుకోండి అని ఇద్దరి చేతులు పట్టుకుని ధైర్యం చెప్పింది. ఆ పసిపిల్ల మాటలకు సీతారాం, సరోజల మనసుకు ఎంతో కొంత ఊరట లభించింది.